అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీవాసుదేవ నమోస్తుతే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ శ్రీనివాసాయ నమః. శ్రీ గోవిందాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజు నుంచి ఒక 3 రోజుల పాటు మనం వెంకటేశ్వర స్వామిని దర్శించబోతూ ఉన్నాం. ఒకసారి చూస్తే చాలు కదండి అంటే ఒకసారి చూస్తే చాలు అనిపించేవాడు కాదు వెంకటేశ్వరుడు. అది వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు, మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు. ఇంత చేశాను ఒక స్వరూపాన్ని చూడడానికి. కానీ స్వరూపం యొక్క స్వరూపం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వెంకటేశ్వరుని చూడడం 2 రకాలు ఉంటుంది. 2 రకాలుగాను చూసిన మహానుభావుడు ఎలా చూశాడో తెలుసుకుంటే మనకు వెంకటేశ్వర దర్శనం అవుతుంది. ఆ మహానుభావుడి పేరు అన్నమాచార్య. అన్నమాచార్య వెంకటేశ్వరుని ఎలా దర్శించాడో చెప్పడానికి ఒక 3 రోజులు మనం తీసుకున్నాం. కానీ 3 రోజులు కూడా సరిపోదు, కానీ 3 రోజులతో సరిపెట్టుకుందాం. వెంకటేశ్వరుడు అనగానే తెలుగువారికి అన్నమయ్య గుర్తొస్తాడు, అన్నమయ్య అనగానే వెంకటేశ్వరుడు గుర్తొస్తాడు. అసలు భగవంతుడి పేరు చెప్తే భక్తులు గుర్తొచ్చి, భక్తుడి పేరు చెప్తే భగవంతుడు గుర్తొచ్చారంటే అంతకంటే గొప్ప భక్తుడు మరొకడు ఉండేటండి. ఆ విధంగా స్వామితో అనుబంధం ఏర్పరచుకున్నారు. అందులో మన తెలుగువారికి
గుర్తించడం కష్టం, కానీ తెలుగువారు ఉన్నంత గొప్పవారు ఇంకెవరికైనా ఉన్నారా అనిపిస్తుంది. కానీ భారతదేశంలో ప్రతి భాషలోనూ ప్రతి రాష్ట్రంలోనూ గొప్పవారు ఉంటారు, అందులో సందేహం లేదు. కానీ మన తెలుగువారుగా మనం గర్వించదగ్గ అంశం అన్నమయ్య తెలుగువారు కావడం. అందుకే అన్నమయ్య తెలుగుకు మురిసిపోయే వెంకటేశ్వరుడు కూడా తెలుగు రాష్ట్రంలోనూ ఉండిపోయాడు అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే వెంకటేశ్వరునికి అన్ని భాషల భక్తులు ఉంటారు. అందున ద్రవిడ దేశంలో అన్ని భాషల్లోనూ వెంకటేశ్వరునిపై సాహిత్యం ఉన్నది. కన్నడలో పురంధరదాసు, వ్యాసరాయలు మొదలైన వారు స్వామి భక్తులే. ఇక తమిళనాడు ఆళ్వార్ల గురించి నేను చెప్పనక్కర్లేదు. ఇంకా తెలుగు వారిలో చాలామంది ఉండొచ్చు, కానీ అన్నమయ్య మనకు గుర్తొస్తారు ప్రధానంగా. ఎందుకంటే అందరూ వెంకటేశ్వరుని వర్ణించిన వైనం ఒక ఎత్తు అయితే, అన్నమయ్య ఒక్కడు వర్ణించిన వైనం ఒక ఎత్తు అండి. ఆయన ఒక్క వాంగ్మయం చాలా విశేషమైనటువంటి అంశం. అన్నమాచార్యుల వారు ఎలా స్వామిని దర్శించారో మనం చెప్పుకోబోతున్నాం. దర్శనం 2 రకాలు ఉంటుందని చెప్పుకున్నాం. ఒకటి రూపాన్ని చూడడం ఒక దర్శనం. అది కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తే మనం రూపాన్ని చూడొచ్చు, ఎందులో మనస్సులో చూడొచ్చు. అప్పుడు మనస్సులో రూపాన్ని చూస్తే దాని పేరు ధ్యానం అంటారు. అంటే దర్శనం ధ్యానమైంది. అసలు ధ్యానం కోసమే దర్శనం చేయాలి. ఒక ఆలయానికి వెళ్ళి దర్శనం ఎందుకు చేస్తారంటే తిరిగి ఏకాంతంలో ధ్యానం చేసుకోవడానికి ఆ మూర్తి హృదయంలో స్ఫురించాలి. అలా స్ఫురించడం వల్ల దాని ప్రయోజనం మనకు ఉంటుంది. అందుకే ధ్యానం కోసమే దర్శనం. ధ్యానం చేస్తూ దర్శించాలి, దర్శించి ధ్యానం చేయాలి. దీని రూపదర్శనం అంటారు. రూపంగా కనబడుతున్న వెంకటేశ్వరుడు ఎవడు, ఆయన వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి, ఆయన తత్వం ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటి, ఎన్ని విధాలుగా వెంకటేశ్వరుని చూడొచ్చు అనేది 2వ రకం దర్శనం. వెంకటేశ్వరుడు అనగానే ఒక చక్కగా నిగనిగలాడుతున్న కాంతులతో కనబడుతున్న ఒకానొక విగ్రహం తిరుమలలో ఉంది. దివ్యమంగళ విగ్రహం. కఠిన్యస్తపాణి, మరొక చేత్తో వరదహస్తము దాల్చి పైన 2 చేతులు శంఖచక్రాలు ధరించినటువంటి సుందరమైన మూర్తి. ఇది ప్రతి వారికి తెలిసినది. కానీ ఈ వెంకటేశ్వరుడు శృతుల్లో, స్మృతుల్లో, పురాణాల్లో ప్రతిపాదింపబడుతున్న నారాయణ బ్రహ్మమే అనే భావన మనకు బలంగా కలగాలి. అప్పుడు నిజమైన దర్శనం అవుతుంది. అదే వెంకటేశ్వర మూర్తిని చూడడం, తలంచుకోవడం మంచిదే, కానీ అది పాక్షికం. పాక్షికం అంటే పార్షియల్. కానీ కంప్లీట్నెస్ ఎప్పుడు వస్తున్నది, పరిపూర్ణత అంటే స్వామి నారాయణ బ్రహ్మం అని తెలియాలి. నారాయణుడు అనగానే నారాయణుడు అంటే ఏంటో తెలియాలి. ఈ నారాయణుడు శృతి స్మృతి పురాణాదుల్లో వర్ణింపబడ్డవాడు. అనంతమైనటువంటి బ్రహ్మతత్వము తాను. ఆయనే మత్స్య కూర్మాది వివిధ అవతారములు ధరించే లోకాన్ని అనుగ్రహిస్తున్నవాడి అర్చామూర్తిగా వెంకటేశ్వరుడిగా వచ్చాడు. కానీ వెంకటేశ్వరుడు అర్చామూర్తి లేదా అర్చావతారము అనాలి. అవతారాలు అనేక ఉంటాయి. వ్యూహావతారము, అలాగే అర్చావతారమని. రామ, కృష్ణ ఇత్యాదులని వ్యూహావతారములు. అవి వచ్చి లోకంలో ధర్మరక్షణ చేసి వెళ్ళిపోయాయి. అర్చావతారం అంటే మన చేత అర్చన పొందుతూ ఉన్న స్వరూపములేవో అవి అర్చావతారములు. గురువాయూరులో కృష్ణమూర్తి, తిరుమలలో వెంకటేశ్వరమూర్తి, శ్రీరంగపట్నంలో రంగనాథస్వామి, ఇవన్నీ కూడా అర్చామూర్తులు అని చెప్పబడుతుంటాయి. వెంకటేశ్వరుని యొక్క అర్చామూర్తి వైభవం అన్నమయ్యకు పూర్వమే ఉన్నది. ఆ మాటకు వస్తే వెంకటేశ్వరుడు ఎప్పటివాడు అంటే యుగ యుగాల నుంచి ఉన్నటువంటి వాడే. మనం కలో వెంకటనాయక అంటున్నాం, కానీ స్వామి కలికాలంలోనే రాలేదు. ఎప్పుడు వచ్చారంటే ఆదౌ కృతయుగే జంబూద్వీపే భరతవర్షకే అంటే పురాణములు చెప్తున్నాయి. అంటే ఈ సృష్టి ఆరంభమైనప్పుడు మొట్టమొదటి కృతయుగం వచ్చింది. వైవస్త మన్వంతరంలో తొలి కృతయుగం నాడు స్వామి ఆవిర్భవించాడు అన్నారు. అంటే తొలి కృతయుగం, ఆదౌ కృతయుగే అన్నాడు. అంటే మొన్నటి కృతయుగం కాదు. అసలు కృతయుగాలు ఎన్నొచ్చాయో ఈ లెక్కంతా మనకి శాస్త్రం చెప్తున్నది. ఆ లెక్క చూస్తే శాస్త్రీయమైనటువంటి కాలగణన కలిగిన దేశం మనది అని అర్థమవుతుంది. వేదాదులు కూడా చెప్తున్న కాలం అది. దీన్ని కల్పకాలం అంటాం. ఇప్పుడు నడుస్తున్న కల్పం చాలామందికి తెలుసు కదా. ఏ కల్పం సార్ అనుకుంటే మంచిది. శ్వేతవరాహ కల్పం, వైవస్వత మన్వంతరం. ఈ శ్వేతవరాహ కల్పం నాటి ఆదికృత యుగంలో వచ్చేట. ఎప్పుడండి అది? అప్పుడు వచ్చినటువంటి స్వామి. అది కూడా సువర్ణముఖరి నదికి పశ్చిమ తీరంలో స్వామివారు వెలసి ఉన్నారు అంటూ చక్కగా ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు కూడా వర్ణించేసింది పురాణం. ఆ పర్వతం రావడమే ఒక విశేషం, పర్వతంపై స్వామి రావడం మరొక విశేషము. ఆ విధంగా పరీక్ష చేస్తే శిలాతోరణమని తిరుమల వద్ద ఒకటి ఉన్నది, చాలామందికి తెలిసే ఉంటుంది. అత్యంత ప్రాచీనమైనది, సహజంగా ఏర్పడ్డ శిలతో ఏర్పడ్డ తోరణమని. దాన్ని భూగర్భ శాస్త్రవేత్తలు మొదలైన వారు పరీక్ష చేయగా, కార్బన్ టెస్ట్ మొదలైనవి చేయగా తేలింది ఏమిటంటే ఇది అత్యంత ప్రాచీనమైనది అని తెలియదండి. ఎంత ప్రాచీనమైనది అంటే
ఇప్పుడు వీళ్ళు చెప్పే సృష్ట్యాది లెక్కలకి సరిగ్గా సరిపోతున్నది, అంత ప్రాచీనమైనదని తెలిసింది. దీన్ని బట్టి పురాణం ఏం చెప్తుందో ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం అది అంగీకరిస్తోంది అని స్పష్టమవుతున్నది. అయితే స్వామి ఈ భూమిని వరాహ రూపంలో ఉద్ధరించాడు అని చాలామందికి తెలిసిన విషయమే. అందుకే అలా ఉద్ధరించి ఏర్పరిచిన కల్పం పేరే శ్వేత వరాహ కల్పం. శ్వేతవరాహం యజ్ఞవరాహం అని చెప్పబడుతున్న నారాయణుడు తన యొక్క కోరలపై భూమిని ఉద్ధరించి స్వస్థానంలో పెట్టాడు. ఆ తర్వాత తాను తన వైకుంఠంలో లీలారూపంతో ఉన్నాడు. పరతత్వముగా సర్వవ్యాపకుడై ఉన్నాడు. కనుక భగవానుడు పరతత్వముగా పరమాత్మగా సర్వవ్యాపకుడై ఉన్న లీలారూపములతో వైకుంఠ కైలాసాది లోకముల యందు సంచరిస్తుంటాడు. అలా వైకుంఠంలో ఆయన ఉండగా ఒకప్పుడు భూదేవి గోరూపం ధరించి నారాయణుడు భూమిపై సంచరిస్తే బాగుండని బయలుదేరింది. అక్కడ వెళుతూ ఉంటే బ్రహ్మదేవుడు ఎదురుపడ్డాడు. తల్లి నువ్వెక్కడికి బయలుదేరావు అంటే నేను నారాయణ వద్దకు బయలుదేరాను. మీరెక్కడికి బయలుదేరంటే నేను నారాయణ వద్దకి వెళుతున్నాను. నువ్వెందుకు వెళుతున్నావంటే నారాయణ నన్ను ఉద్ధరించాడు కనుక భూమిపై ఆయన విహరించాలి అని ప్రార్థించడానికి వెళుతూ ఉన్నాను అంటే నేను అదే ప్రార్థించాలనుకుంటున్నాను. మన ఇద్దరికీ సంకల్పం ఒకేసారి కలిగిందంటే ఆయన భూమిపైకి రాదలుచుకున్నాడు కనుక మనకి సంకల్పం కలిగించి ఉంటాడు. మనం స్వామిని ప్రార్థిద్దామని దేవతలతో సహా వెళ్ళి భూదేవి బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తే విహారార్థం నారాయణుడు భూమికి రావడానికి అంగీకరించాడు. అయితే నేను విహరించడానికి నాకు పర్వతం కావాలి కదా అన్నాడు. అప్పుడు స్వామికి సయ్యగా అమరున్నటువంటి ఆదిశేషువు నువ్వు విహరిస్తానంటే నా తేజస్సుతో నేనే పర్వతం అవుతాను అన్నాడు. అలాగా ఆదిశేషువు ఒక రూపంతో పర్వతంగా మారగానే గరుత్మంతుడు దాన్ని తన మూపుపై పెట్టుకుని తెచ్చాడు. ఆదిశేషుడు పర్వతమై వచ్చాడు కనుక శేషాద్రి, గరుత్మంతుడు తెచ్చాడు గనక గరుడాద్రి, నారాయణుడు ఉన్నాడు గనక నారాయణాద్రి, ధర్మమే తన స్వరూపంగా ఉంది కనుక వృషాద్రి, వృషభాద్రి. వృషము అంటే ధర్మము, వృషభము అన్న ధర్మమే. కోరినవి వర్షించేది వృషం అంటే భక్తులు సాధన చేస్తే వారి అభీష్టాన్ని వర్షింపజేస్తుంది కనుక వృషము అని పేరు. అంతేకాదు మనం చేసిన ధర్మమే మనకు ఫలాన్ని వర్షిస్తుంది కనుక ధర్మానికి వృషం అని పేరు. మరొక పేరు వృషభము అని కూడా ఉన్నది కనుక వృషాద్రి, వృషభాద్రి. అంజనము అని మరొక పేరు ఉన్నది. అంజనము అంటే కాటుక అని అర్థం. కొన్ని రకాల అంజనాలు వేసుకుంటే ఈ కంటితో చూడలేని దాన్ని మనం చూస్తామట, దానికి అంజనం వేయడం అని నేటికి కనబడుతున్నది. అది మామూలు కంటితో చూడలేని పరతత్వాన్ని తెలుసుకునేలా చేస్తోంది కనుక అంజనాద్రి అని పేరు వచ్చింది. తర్వాత అంజనాదేవి తపస్సు చేయడం చేత ఆ పేరు మరొకసారి సమర్థం అయింది ఇక్కడ. ఇలా అనేక పేర్లు గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, శేషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి రకరకాల నామాలతో ఉన్నటువంటి ఆ పర్వతానికి 7 పేర్లే కాదు ఇంకా ఉన్నాయట. నృసింహాద్రి, వరాహాద్రి ఈ పేర్లు ఉన్నాయి. కానీ మన సప్తగిరిలోని 7 పేర్లు చెప్తాం కానీ అవి 7 కొండల పేర్లు కాదు, ఒకే కొండకున్న 7 పేర్లు ప్రసిద్ధిగా. అది శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాన్ అంటూ సుప్రభాతంలో 7 పేర్లు చెప్పాడు కనుక మనం 7 కొండలు అంటున్నాం. కానీ ముఖ్యాన్ అన్నాడు ఆయన. ముఖ్యాన్ అంటే మొదలైన అన్నాడు. అంటే 7 పేర్లు చెప్పడమే కాకుండా ముఖ్యాన్ మొదలైన అన్నాడు. ఆ మొదలైన పేర్లు చెప్పాలి అంటే పురాణంలో చాలా ఉన్నాయి. స్వర్ణాద్రి, రత్నాద్రి, వరాహాద్రి, నృసింహాద్రి ఇలాంటి పేర్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. అన్నీ ఒక పర్వత శ్రేణికే కానీ ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరు ఎక్కడా శాస్త్రం లేదు. మీరు మొత్తం అన్నమయ్య సాహిత్యం వెతకండి, సప్తగిరులు అని పేర్లు ఆయన ఎక్కడా చెప్పలేదు. సప్తగిరుల యొక్క సంఖ్యని చెప్పినటువంటి వాడు సుప్రభాతకారుడైన వెంకటేశ్వర సుప్రభాతం రచించినటువంటి ప్రతివాది భయంకర అన్నన్ గారు రచించారు. 7 కొండల పేర్లు చెప్పాడు కానీ 7 కొండలే అనలేదు ఆయన కూడా. ఒకే పర్వత శ్రేణికి ఉన్నటువంటి పేర్లు. అయితే వేదంలో యజుర్వేదంలో ఒక గొప్ప మంత్రం ఉన్నది. యజ్ఞరూపుడైన నారాయణుడు వరాహ రూపం ధరించి యజ్ఞస్వరూపాన్ని తనతో తీసుకువెళుతూ మొత్తం 7 కొండలు దాటి వెళ్ళాడు అని ఒక వర్ణన ఉన్నది. ఆ 7 కొండలు ఏమిటంటే యజ్ఞంలో చేసేటువంటి 7 రకాల దీక్షలు. ఆ 7 రకాల దీక్షలు 7 పర్వతాలుగా కనబడ్డాయట. దీక్ష పాటించడం కొండెక్కడం అంత కష్టం అండి, అందుకే అవన్నీ కొండ రూపాలు ధరించింది. అక్కడ చెప్పబడ్డ సప్త అనే తత్వం ఏది ఉందో దానిని పర్వత శ్రేణికి అన్వయించి సప్తాద్రి అని పేరు వచ్చింది. అంటే వేదములు యందే ఈ స్వామి ఉన్నాడు అని మనకు చెప్తున్నారు ఇక్కడ. అంటే వేదాలు అనంతకాలానికి చెందినవి, అది వేదముల్లో వర్ణించబడింది. అరాయి కాణే వికటం గిరింగచ్చేత్తతం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీశ పన్నగాచల అని పురాణం చెప్తున్నది.
ఇది ఋగ్వేదంలో ఉన్న అరాయి కాణే గిరిం గచ్చ అనే మంత్రంలో వెంకటేశ్వర క్షేత్రం ఉంది అని చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే, ఓ దరిద్రుడా వికటగిరికి చేరు, ఆయన్ని ఆశ్రయిస్తే నీ దరిద్రాలు దుఃఖాలు పోతాయని మంత్రానికి అర్థం. అది వికటగిరి అంటే ఏమిటో వెంకటగిరి అన్న అర్థం అదే. కానీ వేదమనందు వికటగిరి అని చెప్పబడుతున్నది, అదే వెంకటగిరి అని కూడా పేరు పొందినది. వికటము అంటే కటము అంటే హద్దు, వికటం అంటే హద్దు లేనిది, అంటే అనంత స్వరూపమైనటువంటిది, ఐశ్వర్య స్వరూపమైనది అని అర్థం ఇక్కడ. అలాంటి వికటగిరి అయినటువంటి వెంకటగిరిని చేరితే స్వామి అనుగ్రహం చేత అన్ని దరిద్రాలు పోతాయన్నారు. అన్ని దరిద్రాలు అంటే ధనం లేని దరిద్రమే కాకుండా ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయన్నమాట. కొందరికి భావం సరిగ్గా పనిచేయదు, దాన్ని భావదరిద్రం అంటారు. కొందరికి జ్ఞానం ఉండదు, దాన్ని జ్ఞాన దరిద్రం అంటారు. అన్ని దరిద్రాలే, ఉండాల్సింది లేకపోవడమే దరిద్రం. ఆ దరిద్రాలు పోగొట్టి ఏముండాలో అన్నీ ఇచ్చేవాడు ఎవడయ్యా అంటే యజ్ఞమే ఇస్తుంది అన్నీను. కనుక నారాయణుడు అంటే యజ్ఞస్వరూపుడు అర్థం. యజ్ఞో వై విష్ణు యజ్ఞేశ అచ్యుత గోవింద, ఇవన్నీ కూడా మన శాస్త్రంలో చెప్తున్నారు. కనుక వెంకటేశ్వరుడు అంటే సాక్షాత్ యజ్ఞస్వరూపుడైన నారాయణుడు. యజ్ఞం అనగా లోకాన్ని నిర్వహించే నారాయణ శక్తిని యజ్ఞం అని పేరు. అలాంటి యజ్ఞస్వరూపుడు. అందుకే మొత్తం విష్ణు సహస్రనామములన్నీ కూడా యజ్ఞస్వరూపుడైన నారాయణనే చెప్తున్నాయి. మొట్టమొదటి విశ్వం విష్ణు వషట్కార మొదలుకొని యజ్ఞయుజ్జో మహేజ్యశ్చ క్రతుస్సత్రం స్థాంగతి యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞే యజ్ఞభుగ్యజ్ఞసాధన యజ్ఞాంతకుర్యజ్ఞగుహ్యం అన్నమన్నాదేయవచ. ఈ వాక్యములన్నీ కూడా యజ్ఞస్వరూపుడైన నారాయణ చెప్తున్నాయి. ఆ యజ్ఞస్వరూపుడైన నారాయణుడే యజ్ఞవరాహమై భూమును ధరించాడు. యజ్ఞవరాహం అనే మూర్తి చాలా గొప్పదండి. యజ్ఞవరాహస్వామి ఎలా ఉంటాడంటే, ఆయన ముట్టెలో అంటే రెండు భాగాలు ఉన్న ముట్టె సృక్కు స్రవము అని యజ్ఞంలో వాడేటువంటి విశేషములు, అలాగే ఆయన రోమములు దర్భలు, ఆయన నోటి నుంచి వచ్చే నాలిక అగ్నిహోత్రుడు, ఆయన కళ్ళు చెవులు కూడా యజ్ఞానికి వాడే పురోడాస చమస ఇత్యాది పాత్ర విశేషాలు, ఆయన యొక్క చతుర్హస్తములు కూడా యజ్ఞానికి ప్రధానమైన బ్రహ్మ, హోత, ఉద్గాత, అధ్వర్యుడు అని చెప్పబడేటువంటి 4 ప్రధానమైన అంశములు. వేదమే యజ్ఞము, యజ్ఞమే వేదము కనుక నారాయణుడు సాక్షాత్ వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి అని చెప్పబట్టట్లు వేదస్వరూపుడి యజ్ఞస్వరూపుడి ఉన్నటువంటి స్వామియే వెంకటేశ్వరుడు. ముందు వెంకటగిరి అంటే ఏమిటో, తిరుమల అంటే ఏమిటో తీసుకుంటే తర్వాత అన్నమయ సహాయం మనం తీసుకుందాం. దీన్ని బట్టి వెంకటేశ్వరుడు అన్నప్పుడు మనకు తెలియవలసిన ఎన్ని భావాలు ఉన్నాయంటే, యజ్ఞేశ్వరుడు ఆయన సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మ, అతడు సాక్షాత్ వేదస్వరూపుడు ఆయన. అందుకే ఏవం వేదమయ సాక్షాత్ గిరీశ పన్నగాచల అంటున్నాడు వ్యాసదేవుడు. పన్నగాచల అంటే పన్నగ పర్వతం, పన్నగము అంటే పాము, ఏమిటా పాము అంటే శేషుడు. కనుక శేషగిరి అనడానికి పన్నగాద్రి అని పేరు పెట్టారు. ఆ పాము కొండ మీద ఉన్నవాట పన్నగాచల, ఆ రూపంలో ఉన్నవాడు ఎవరు? వెంకటేశ్వరుడు. జాగ్రత్తగా విన్నారా? పన్నగాచల రూపంలో ఉన్నవాడు వెంకటేశ్వరుడు అన్న అంటే వెంకటగిరిపై వెంకటేశ్వరుడు కాదు, పర్వత రూపంలో ఉన్నాడు అని స్పష్టంగా అక్కడ చూపిస్తున్నారు. అంటే నారాయణుడు ఆ శేషాద్రి పర్వతంలో తన దివ్య తేజస్సు నింపేశాడు. అనేక రూపాలతో ఉన్నాడు వెంకటాద్రి యందు, ఒక్క రూపంతో కాదు. మనమైతే వెంకటేశ్వరుడిని ఒక్క రూపం చెప్తున్నా, శ్రీనివాస రూపాన్ని. ఆ రూపంతో కనబడుతున్నాడు. మనం కంటితో చూడలేని ఎన్నో రూపాలు ఉన్నాయి ఆ దివ్యమైనటువంటి వెంకటాద్రి యందు. అన్ని రూపాల ఏకరూపమే వెంకటేశ్వర స్వామి. కనుక నారాయణుడికి ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని వెంకటాద్రి యందు ఉన్నాయండి. అది రహస్యమైన అంశం. ఎన్ని అవతారాలు ధరించాడో అన్ని అవతార స్వరూపములు వెంకటాద్రి యందు ఉన్నాయి. అవి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు. ఆయన పేరు అన్నమాచార్య. ఎలా చూశాడో చెప్పడానికి ఇక్కడ కూర్చుని ఉన్నాం మొత్తం. పైగా మనం చూడలేము, ఆయన చూపించాలి. రెండింటికి చాలా తేడా ఉంది. వెంటనే ప్రవచనం వెంటనే రేపు తిరుపతి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. వెళ్ళినా మనకు కొండలు కోనలే కనబడతాయి. దర్శనం మనం చేసేది కాదు, ఆయన ఇచ్చేది. ఇది తెలుసుకోవాల్సింది. కానీ దర్శనం ఇయ్యవయ్యా అని ప్రార్థించాలే తప్ప, నేను దర్శనం చేసి వస్తాను కనుక రాజకీయ నాయకుడు తెలుసు కనుక ఆయనకు ఫోన్ చేస్తాను, ఆయన ఏర్పాటు చేస్తాడు, పక్క నుంచి తీసుకెళ్ళిపోతాడు, లాభం లేదండి ఇక్కడ. అప్పుడు కూడా విగ్రహం కనబడుతుంది కానీ దర్శనం అవుతుందా? ఆయన అనుగ్రహం లభించాలి. అందుకే ఇవాళ నుంచి 3 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడని ధైర్యంగా చెప్పగలనండి. ఎందుకంటే భావనకు బలం ఎక్కువ. భావగమ్యో జనార్దన అని పేరు. భావం భక్తి వల్ల ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులే కదా, వారికి భావాన్ని అందుకోగలిగే శక్తి ఉంది. అసలు భక్తుడు అన్నమయ్య. ఆ భక్తుడు
భావనా బలంతో తపోబలంతో స్వామిని దర్శించాడు. ఆయన్ని ఎలా దర్శించేమో ఇప్పుడు మనం ఆయన వర్ణనల ఆధారంగా తెలుసుకుంటున్నాం కనుక మనకి వెంకటేశ్వరుడు కనబడతాడు. నేను ఇంత ధైర్యంగా వెంకటేశ్వరుడు దర్శనం ఇస్తాడని ఎందుకు చెప్తున్నానంటే స్వామివారిపై ఉన్న నమ్మకం, అన్నమాచార్యపై ఉన్నటువంటి నమ్మకం, ఈ రెండింటితోనే నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఇది ప్రవచనం అనే భావాన్ని విడిచిపెట్టి మనందరం తిరుమల యాత్ర చేస్తున్నామన్న భావాన్ని విడిచిపెట్టి తిరుమల యాత్ర చేసి తిరుమలలో స్థిరపడి ఉన్నామన్న భావంతో ప్రతివారు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుని శ్రద్ధగా అనుసంధానం చేసుకుందాం. ఇక్కడి నుంచి వెంకటేశ్వరుడి నిర్వాహకుడు కాబట్టి నిర్వాహకులు కూడా వాళ్ళ స్థానాల్లో కూర్చొని శ్రద్ధగా వినవలసిందిగా కోరిక. ఇంతకు ఇప్పుడు మనకు కొంతమేరకు అవగాహన కలిగింది. వెంకటాద్రి అంటే నారాయణ స్వరూపము. నారాయణుడు అంటే సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు. ఆయన యజ్ఞరూపుడి విశ్వాన్ని నిర్వహిస్తున్నాడు కనుక యజ్ఞస్వరూపుడు. అందుకే భూమి ఎలా ఉద్ధరింపబడుతుందయ్యా అంటే యజ్ఞము ద్వారానే భూమి ఉద్ధరింపబడుతుందని చెప్పడానికే నారాయణుడు యజ్ఞవరాహ రూపం ధరించాడు. యజ్ఞమే వరాహ రూపం ధరించింది. వరాహం అంటే చక్కగా మోయునది అని కూడా అర్థం ఉన్నది కనుక యజ్ఞ రూపంతో భూమిని ఉద్ధరించాడు కనుక భూమి ఎప్పుడు ఉద్ధరింపబడాలన్నా యజ్ఞము ద్వారానే ఉద్ధరింపబడుతుంది అని చెప్పడానికై ఈ విశేషాన్ని చెప్తున్నారు. కనుక యజ్ఞవరాహస్వామి అయినటువంటి నారాయణుడికి నమస్కారం. వరాహానికి మరో పేరు గోవిందుడు అని. ఈ మాట మీకు విష్ణు సహస్రనామాల్లోనే మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గగనో గుప్తశ్చక్ర గదాధర వేదాస్వాంగో జితకృష్ణో దృఢ సంకర్షణోచ్యుత, ఈ నామాలని వరాహస్వామిని చెప్తాయి. మహావరాహ గోవింద, వరాహస్వామి గోవింద అని పేరు ఎప్పుడు ఉందిట. అందుకే రామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తూ అవతారమంతా అయిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు నువ్వు భూమిని ఉద్ధరించిన వరాహమూర్తివి అని స్తుతిస్తాడండి. ఇక్కడ భూమిని ఉద్ధరించింది వరాహమూర్తి అని తెలిసినప్పుడు ఏకశృంగ వరాహస్త్వం అనే మాట వాల్మీకి రామాయణంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒకే కొమ్ము కలిగి రెండు కోరలతో భూమిని ఉద్ధరించినటువంటి వరాహస్వామి నువ్వు అన్నాడు. అంటే భూమిని ఉద్ధరించిన వరాహస్వామి అని నారాయణుడే మళ్ళీ భూమిలో ధర్మం దెబ్బతింటే ఉద్ధరించడానికి రాముడుగా కృష్ణుడిగా వచ్చాడు కనుక గోవింద శబ్దం రాముడికి కృష్ణుడికి కూడా చెప్పచ్చు. అసలు గోవింద శబ్దానికి ఎన్ని అర్థాలున్నా తిరుపతి పరంగా మనం ఆలోచన చేస్తే గోవు అనగా భూమి, ఆ భూమి ఎక్కడుందో తెలుసుకుని ఉద్ధరించిన వాడు కనుక గోవిందుడు అని పేరు. ఇక్కడ గవాం విందతి ఇది గోవింద కనుక వరాహస్వామికి ఆ పేరు మొదట ఉండేది. తర్వాత ఆయన కృష్ణుడిగా అవతరించినప్పుడు గోవుల్ని తోలి ఆ పేరు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇంకొక అర్థం వచ్చింది అంతే. కానీ గోవింద అంటే వరాహస్వామి ఆ రూపంతోనే మొట్టమొదటి ఈ పర్వతంపైకి వచ్చాడు కనుక నేటికి కొండెక్కేటప్పుడు గోవింద గోవింద అనడానికి కారణం అదండి. ఇక్కడ అటువంటి గోవిందుని వెంకటపతిని వేడుకుంటూ వేడుకుందామా వెంకటగిరి గోవిందుని అంటూ చెప్తూ గోవింద గోవింద అని కొలువవో మనస భావములోన బాహ్యమునందును. భావంలో బాహ్యంలో కూడా గోవిందుడు ఉండాలట. ఒక భావంలో ఉంటే సరిపోదు, బాహ్యంలో కూడా ఉండాలి. అంటే భావన బలమైతే కనిపిస్తున్న ప్రపంచమంతా భగవంతుడు తెలుసుకోండి. భావనలో భగవంతుడు నిండిపోతే చూస్తున్న జగత్తంతా జగన్నాథుడుగానే కనబడుతుంది. సామాన్యులకి జగత్తు జగత్తే, భక్తుడికి జగత్తు జగన్నాథుడు. ఎందుకంటే సనాతన ధర్మంలో భగవంతుడు ఎక్కడో లేడు, విశ్వరూపుడైన, విశ్వమే ఆయన స్వరూపం. విశ్వమంతా భగవంతుడైన మనం చదువుకుంటున్నాం. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మంత్రం చెప్తాం. లోపల బయట ఆయనే వ్యాపించున్నాడని మంత్రపుష్పంలో అనుకుంటాం, తర్వాత అనుకోము. అది వచ్చింది బాధ. మంత్రపుష్పంలో కూడా అనుకోము, అంటాం. అనడానికి అనుకోవడానికి తేడా ఉంది కదండి. ఎందుకంటే మా చెన్నై వాసులు తెలుగు మర్చిపోరు. తెలుగు మర్చిపోని వారే ఇక్కడ ఉన్నారు. అంటే నోటితో, అనుకుంటే మనస్సుతో, అది తేడా ఇక్కడ. కనుక నారాయణ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య అనే భావం మర్చిపోకూడదు. లోపల బయట వ్యాపించున్నాడు. లోపల బయట వ్యాపించున్నాడన్న భావం నీకు ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే ఊహిస్తే భావిస్తే కాదు, మనసారా ఆయన్ని కొలుచుకుంటే మనసంతా ఆయన నిండిపోయి కనబడుతున్న జగత్తంతా ఆయన స్వరూపంగా దర్శనమిస్తుంది. విష్ణు సహస్రం విశ్వరూపంగా ప్రత్యక్షమవుతుంది. కానీ భావములోన బాహ్యమునందును గోవిందుని మనం కొలుచుకోవాలి అని చెప్పిన మహానుభావుడు విష్ణువుని ఎలా దర్శించాడో తెలిసిపోయింది కదా. ఎలా దర్శించాడు? భావంలో బాహ్యంలో దర్శించాడు. భావంలో బాహ్యంలో వెంకటేశ్వరుడు కనబడేటంత వెంకటేశ్వర భక్తి ఆయనకున్నది. అటువంటి భక్తుడి గురించి మనం చెప్పుకోబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వరుడి గురించి మనం చెప్పేటప్పుడు గొప్ప అంశం ఏంటంటే భక్తి తత్వం ఒకవైపు ఉంటూ ఉంటే మరొక వైపు విశేషంగా గ్రహించవలసింది సాహిత్యం, సంగీతం. సాహిత్య సంగీతం అంటే మన కళలండి.
మన కళలు. నాస్తికుడైనా సరే సాహిత్యాన్ని ఆస్వాదించగలిగితే అన్నమయ్య లాంటి కవి సాహిత్యాన్ని వాడు వదిలిపెట్టలేడు. తెలుగు తీయదనం, సంస్కృత భాష యొక్క సౌరభం, ఇవన్నీ అన్నమయ్య కీర్తనలు విరివిగా కనబడతాయి. అంతేకాదు ఒక గొప్ప ఇమాజినేషన్, గొప్ప థాట్, ఒక పొయిట్రీకి కావాల్సిన ఈస్థెటిక్స్, ఇవన్నీ కూడా అన్నమయ్య సాహిత్యంలో విస్తారంగా మనకు కనబడుతుంటుంది. ఇంకా మ్యూజిక్ పరంగా ఆయన ఏ రాగాల్లో వాటి స్వరపరిచారో చాలామందికి తెలియదు. స్వరపరిచిన వాళ్ళ రాగాల్లోనే మన పాటలు లభ్యమవుతున్నాయి. కానీ రాగిరేకుల మీద మాత్రం ఆయన రాగాలు రాశారు. ఆయన రాసిన రాగాల్లో స్వరపరిచిన వాళ్ళు చాలా కొద్దిమంది, వేళ్ల మీద కూడా లెక్కబెట్టడానికి దొరకరు. కానీ ఇప్పుడు ప్రసిద్ధి చెందిన సంగీతమునంతా కూడా తర్వాతి వారు స్వరపరిచిన వాళ్ళు మహానుభావులు ఎందరెందరూ ఉన్నారు. మొట్టమొదటిగా దాన్ని బయటకు తీసుకొచ్చినటువంటి వేటూరు ప్రభాకర శాస్త్రి గారిని, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని మనం నమస్కారం చేసుకోవాలి. వీరు అన్నమయ్య రాగిరేకుల్ని తెలుసుకుని అప్పటికే 32,000 కీర్తనల్లో విలువ తెలియక ఎన్నో పోగొట్టుకున్నాం. 14,000 కీర్తనలు ఇప్పుడు లభిస్తున్నాయంటే ప్రతివారు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పవలసిన మహానుభావులు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. వాళ్ళు వాటిని స్వరపరిచి అంటే ముందు భద్రపరిచారు, తర్వాత అనేక మంది స్వరపరిచారు. వారిలో స్వరపరిచిన వారిలో నేదునూరి కృష్ణమూర్తి గారు మొదలైన వారు, వారి స్వరకల్పనలో గానం చేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మొదలైన వారు. ఇక్కడ తర్వాత అద్భుతంగా స్వరపరిచిన వారిలో నేదునూరి కృష్ణమూర్తి గారి తర్వాత గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఎన్నో స్వరపరిచారు. ఇంకా ఎందరెందరో వాగ్గేయకారులు చేశారు. బాలమురళీకృష్ణ గారు కూడా కొన్ని స్వరపరిచారు. అంటే వీరందరూ రాగాలు కల్పన చేశారు. తాను కల్పించిన రాగాలు కాకుండా వివిధ రాగాల్లో పడుతున్నారు. కనుక అన్నమయ్య సాహిత్యం సాహిత్య దృష్టితోనే మనం చూస్తున్నాం. ఇప్పుడు త్యాగయ్య అంటే ఆయన ఏ సాహిత్యం రాశారో, ఏ రాగం స్వరపరిచారో అలాగే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. కనుక సంగీతము త్యాగయ్య హృదయమే, సాహిత్యము త్యాగయ్య హృదయమే. ఇప్పుడు అన్నమయ్య హృదయాన్ని మనం సాహిత్య దృష్టితోనే మనం పరిశీలించాలి. కనుక ఇప్పుడు మనం ఏ విధంగా అన్నమయ్య చూశాడు అనేది ప్రారంభిస్తే ఎప్పుడు ఆయన వెళ్ళాడు చరిత్ర తెలుసుకోవాలి. అన్నమయ్య చరిత్రే ఒక అద్భుతమైన చరిత్ర. ఆయన 15వ శతాబ్దపు మధ్య భాగానికి చెందినటువంటి వాడు. అప్పుడు జన్మించాడు ఆయన. అయితే బాల్యం నుంచి తాళ్లపాక అనే ప్రాంతంలో పెరిగిన వాడైన వాడు. అప్పుడే వెంకటేశ్వరుడు జగత్ప్రసిద్ధి, చెప్పడానికి ఏముంది, పురాణ ప్రసిద్ధుడైన స్వామి. ఎంతోమంది ఆయన వద్దకు వెళుతున్నారు. ఈయనకి సహజంగా అందరికీ ఉన్నట్లు వెంకటేశ్వరుని భక్తి కలిగి ఉండొచ్చు. తన 16వ ఏట మాత్రం పొలం పనికి వెళ్ళినటువంటి వాడు అక్కడి నుంచి చాలామంది స్వామి దర్శనానికి నడుస్తూ వెళుతూ ఉంటే గోవిందనామంతో వాళ్ళని పట్టుకుని ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడు. అది తయారయ్యి ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదండి. వాళ్ళు గోవిందా గోవిందా అని వెళుతూ ఉంటే వీడు వెళ్ళిపోయాడు. అప్పటికి ముందు జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన తన చేతి కొడవలతో గడ్డి కోస్తూ ఉంటే చెయ్యి కొంచెం గాయమైంది. అది అలా పట్టు కూర్చున్నాడు. ఈ లోపల వాళ్ళందరూ గోవిందా అని అంటూ ఉంటే వాళ్ళతో పాటు మైమరిచి వెళ్ళిపోయాడు. అంటే జీవుడిని దేవుడు ఆకర్షించే వైనంది. ఒక్కొక్క జీవుడు వాడి పూర్వజన్మ పుణ్య విశేషం చేత ఒక్కొక్క క్షేత్రం చేత ఆకర్షింపబడతాడు. రమణ మహర్షి అరుణాచలం చేత, రామదాసుల వారు భద్రాద్రి చేత, నారాయణ భట్టాద్రి గురువాయూరప్ప చేత ఆకర్షింపబడినట్లుగానే ఈ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి చేత ఆకర్షింపబడి గోవిందనామం చేస్తూ వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం యాత్రికులతో వెళ్ళిన వాడు అలిసిపోయి ఒక చోట కాస్త మాగన్నుగా నిద్రపోతూ ఉంటే అప్పుడు ఆయనకి ఒక స్వరం వినబడిందండి. ఆ స్వరం ఏం వినబడిందో చెప్తున్నాం. అయితే ఈ చరిత్ర చెప్పడానికి మీకేది ఆధారం అని మీరు అడిగితే, అన్నమాచార్య మనుమడు చినతిరుమలాచార్య అని ఉన్నారు. ఆయన చిన్నన్న అని పేరున్నది. ఆయన అన్నమాచార్య చరిత్రను రచించాడు. అంతకంటే ప్రమాణం మనమే ఉంటుంది. ద్విపద అనే తెలుగు ఛందస్సులో అన్నమాచార్య చరిత్ర అంతటి రచించాడు ఆయన తెలుగులోనే. దాని ప్రమాణంతో మనం చెప్తున్నాం. ఇది అన్నమాచార్య సంతానం పెద్ద తిరుమలాచార్య మొదలైన వారు కూడా గొప్ప వాగ్గేయకారులు, గొప్ప వెంకటేశ్వర భక్తులు, తాళ్లపాక కవులు అని పేరు వచ్చింది వాళ్ళకి. అలాగే చిన్నను కూడా అంతటి కవి. ఆయన తాతగారి కథనంతటిని కూడా అద్భుతమైనటువంటి చిన్న కావ్యంగా రచించారు. అందులో చెప్తున్నారు, అన్నమయ్యకు స్వరం వినబడింది ఆ కొండపై ఉన్నప్పుడు. ఆ స్వరం ఏమిటి అంటే అమ్మవారి మాటట. అమ్మవారంటే తల్లి అలమేలు మంగమ్మ మాటది. ఆ మాట ప్రకారంగా ఏం చెప్తున్నదంటే, కమలా మహాదేవి శిశువుని తన కృపామృతధార తనివి నొందించి బాలక ఆయి పర్వతేంద్రంబు లాలిత సకల సాలగ్రామమయము ఘనులకు నిది చెప్పుగాళ్ల నెక్కంగ జనదు నీ చెప్పులు సడలిచి వేచి కనుగొను కన్నుల కనవచ్చుననినా. ఇది చిన్నన్న మాటలు యథాతథంగా మనం చెప్పుకుంటున్నాం.
బాలక ఆ ఈ పర్వతేంద్రము లాలిత సకల సాలగ్రామమయము. ఈ కొండంటే కేవలం రాళ్ల గుట్టన్న ఉన్నావేమో, ఇది మొత్తం సాలగ్రామమయం నాయన అని చెప్పింది. సాలగ్రామం అంటే విష్ణుశిల అని అర్థం. ఇది ఎక్కడ దొరుకుతాయంటే నేపాల్లో గండకీ నదిలో దొరికే శిలలు విష్ణుశిలలు, వాటికి సాలగ్రామాలని పేర్లు. దానికి ఒక శాస్త్రం ఉంది. ఏ సాలగ్రామం ఏ విష్ణు రూపమో చెప్పే ఒక పెద్ద శాస్త్రం ఉందండి. మనం ఏదో రాయి తెచ్చేసుకొని పేరు పెట్టుకుంటే సరిపోదు. కొన్ని నృసింహ సాలగ్రామాలు, కొన్ని రామసాలగ్రామాలు, కొన్ని కృష్ణ సాలగ్రామాలు, కొన్ని సుదర్శన సాలగ్రామాలు, కొన్ని మత్స్య కూర్మ వరాహాది రూపముడిన సాలగ్రామాలు చాలా ఉంటాయి. ఒక్క సాలగ్రామం తెచ్చి ఇంట్లో పెట్టుకుని దేవతార్చన చేసినా చాలా ధన్యులమే. అవి అక్కడ శిలని సాలగ్రామాలు అంటారు. కానీ వెంకటాద్రిలో ప్రతి రాయి సాలగ్రామమే విష్ణుశిలయే అని చెప్పారు అంటే దాని మహిమ చూడండి ఎంతది. మాకు కూడా అమ్మవారు కనబడి చెప్తే నమ్ముతామని కాదు, అందరికీ దివ్యత్వం అనుభవానికి రాదు, మన శ్రద్ధ బట్టే వస్తుంది. అంటే ఇక్కడ ప్రవచనానికి వచ్చేటప్పుడే నిద్రపోదగ్గ ప్రవచనాలు నుండి వెళ్తే వెళ్ళినా లేకపోతే లేదు అనుకునే వాళ్ళకి ఏమీ అంటదు. శ్రద్ధ అనేది చాలా ప్రధానం. అందుకే భక్తి కలిగిన వాడికి భగవంతుడు. అలాంటి పూర్వజన్మ సంస్కార విశేషం చేత ఈ మహానుభావుడికి అమ్మవారి స్వరం ఈ విధంగా వినబడింది. అందుకే ఇది సాలగ్రామమయము గనక ఘనులకు ఇది చెప్పు కాళ్ళ నెక్కగా చనదు. అన్ని చక్కటి తెలుగు మాటలే. ఘనులకు అంటే గొప్పవాళ్ళు దీన్ని చెప్పులతో ఎక్కరయ్యా అన్నారు. ఎవరు? గొప్పవాళ్ళు ఎక్కరు. ఇప్పుడు మాత్రం ఎక్కుతున్న వాళ్ళు అందరూ కనబడించట్లేదా మనకి చెప్పులతో? కానీ మహాత్ములు దివ్యమైన పర్వతాలు, దివ్యమైన క్షేత్రాలు, దివ్య తీర్థాలకి చెప్పులతో వెళ్ళారండి. ఎందుకంటే మనకు కనబడిన జ్యోతిష్సు ఉంటుంది అక్కడ, జ్యోతిష్స్వరూపం ఉంది. ఆ జ్యోతిష్ని చూడగలిగే వాళ్ళు మహాత్ములు. మహాత్ములు చెప్పిన దాన్ని నమ్మేవాళ్ళు మహాత్ములే. ఎందుకంటే మనకు కనబడకపోయినా మన శాస్త్రాన్ని నమ్మాలి. అందుకే పర్వతం ఎక్కేటప్పుడు చెప్పులతో ఎక్కలేదు, విష్ణు స్వరూపాన్ని భావించాలి. ఇది విష్ణుమయమేనా, అందుకే గొప్పవాళ్ళు ఎక్కరు. అదే సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కుతారు. అంటే గొప్పవాళ్ళు ఎవరో తెలిసింది కదా. ఇక్కడ శాస్త్రాన్ని విశ్వసించేవారు ఘనులు, శాస్త్ర విశ్వాసం లేక కళ్ళకి ఏది కనబడుతుందో అదే సత్యం అనుకునే వాళ్ళు అల్పులు. కానీ అల్పులు విషయం వదిలి గొప్పవారు ఎక్కరు. నువ్వు ఒక్కసారి చెప్పులు వదిలే, నీకు ఎలా కనబడుతుందో చూడు అని ధ్వని వినబడిందండి. వెంటనే నీ చెప్పులు సడలిచెవేచి కనుగొను, కన్నుల కనవచ్చు. తల్లి ఏం మాటిందో చూడండి. చెప్పులు వదిలేసి చూడు, నీ కళ్ళతో నువ్వు చూడగలవంది. ఈ మాట చాలా గొప్ప విషయం. నీ కళ్ళతో నువ్వు చూడగలవు అంటే ఇప్పుడు కళ్ళతో చూస్తున్నది పర్వతాన్ని. మళ్ళీ ఆ మాట ఎందుకండి అమ్మవారంటే, చెప్పులు విడిచిపెడితే నీ కళ్ళతో ఇక్కడున్న జ్యోతిస్వరూపం దర్శనమిస్తుందని చెప్పింది ఆ తల్లి ఇక్కడ. వెంటనే చెప్పులు విడిచిపెట్టి రెండు చేతులు దోజిలించి అమ్మ మాట వినబడింది కదా అని భక్తితో చూస్తూ ఉంటే దర్శనమిచ్చిందండి. మొత్తం పర్వతం ఎలాగంటే ఆ రమా నారాయణ ఆకృతి కలిగి శ్రీ రామకృష్ణ లక్ష్మీ నృసింహాది మూర్తులన్నీ ఒక్క మొత్తమైనట్లు వర్తింపుచున్న నా వటువు వీక్షించి మహిత సాలగ్రామమయమౌ నటుంచు విస్మయము నుండి ప్రణతులొనర్చే. ఎన్ని రకాల విష్ణువులు కనబడ్డారంటే రమానారాయణాకృతి కలిగి, రమానారాయణాకృతులు అంటే లక్ష్మీనారాయణ స్వరూపములు గోచరించాయి. ఇంకా రామ కృష్ణ లక్ష్మీ నృసింహ ఆదిమూర్తులన్నీ ఒక్క మొత్తమైనట్లు, నారాయణ అన్ని స్వరూపాలు కలిసి ఒక్క ముద్దగా అన్నట్లుగా గోచరించింది ఆ భవ్యమైనటువంటి పర్వతం. దానితో ఇది మహిత సాలగ్రామమయమౌ నటంచు ప్రణతులొనర్చే. ఇది మహాసాలగ్రామమయ స్వరూపము అని రెండు చేతులు దోయిలించి నమస్కరించాడు అన్నమాచార్య. ఇది ఆయన చూసిన వెంకటాద్రి. ఇప్పుడు ఆయన చూసిన వెంకటేశ్వరుడా వెంకట పర్వతమా ఇది? చెప్పండి. ముందే చెప్పాను శ్రద్ధగా వినమని. ఊర ఆంజనేయులు గారితో సహా ఆయన అక్కడ వెనక నిలబడక్కర్లేదు, ముందుకొచ్చి కూర్చోండి. ఎందుకంటే నిద్రపోయే వాళ్ళని అలాగే లేపం, మెలకువగా ఉన్నవాడు శ్రద్ధగా వినండి. వెంకటేశ్వరుడు నా దైవం అనుకున్నవాడు తప్పకుండా కన్నులు తెరిచి చెవులు తెరిచి వింటారు కనుక భక్తుల కోసం చెప్తున్నాను. విష్ణువు 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 చూసినది విష్ణువునే చూశాడు ఆయన, వెంకటేశ్వరునే చూస్తున్నాడు. అందుకే పర్వతానికి ఆయనకి అభేదము. అందుకే ఏవం వేదమయ సాక్షాత్ గిరీశ పన్నగాచల. ఈ పర్వతం అంతా కూడాను విష్ణు స్వరూపమే. విష్ణు అంటే యజ్ఞం, విష్ణు అంటే వేదం. సర్వదేవతాత్మకుడు నారాయణుడు, సర్వ అవతార సమూహమూర్తి నారాయణుడు. అన్నీ ఈయనకి దర్శనమిచ్చాయి. ఎలా దర్శనమిచ్చాయో చెప్పాలంటే వెంకటేశ్వరుడు వెంకటాద్రి ఈ రెండింటినీ ఈయన ఎలా చూశారో చెప్పుకుందాం. నేను హిస్టరీలోంచి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ సందర్భంలోనే ఆయన రాశాడు అని చెప్పకుండా వివిధ సందర్భాల్లో రాసినవన్నీ ఒక దగ్గర తెచ్చుకుంటున్నాం.
ఇది ఒక అధ్యయనం చేస్తే కానీ పొందలేనటువంటి అంశం ఇక్కడ. ఎందుకంటే కీర్తనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుస కట్టిలో, అది ఎన్నో కీర్తనల్లో దీనికి సంబంధించిన అంశాన్ని స్వీకరించి ఒక చోటకు చేర్చి అందించడం జరుగుతోంది. కనుక శ్రమించి సేకరించి వెంకటేశ్వర దర్శనం చేయిస్తున్న ఒక పవిత్రమైన ప్రవచన రూప యజ్ఞం అనే భావంతో శ్రద్ధ ఉన్నవారు ఇంద్రియాలు తెరిచి వెంకటేశ్వరుని దర్శించమని కోరుకుంటున్నాం. ముందు కొండను ఎలా చూశాడో చూద్దాం. కొండను ఆయన చూసిన వైనమే వేరు. ఎన్ని రాళ్ళు ఎంత బాగుందో అనట్లేదు ఇక్కడ. ఇది అదివో అల్లదివో శ్రీహరివాసము. ఇది సాక్షాత్ హరి యొక్క నివాసం. 10,000 శేషుల పడగలమయము. బాగా పరిచయం ఉన్న కీర్తన నుంచి వెళదాం. 10,000 శేషుల పడగలమయం. శేషువుకి ఎన్ని పడగలండి? 1000 పడగలు మనం అంటాం, కానీ 1000 అంటే అనంతం అని అర్థం. 10,000 శేషులు, ఎందుకంటే మహాపర్వతంగా కనబడుతున్నప్పుడు ఎన్ని పడగలని చెప్తావు నువ్వు? 10,000 శేషుల పడగలమయము. అది వెంకటాచలము అఖిలోన్నతము. ఇది దీని ఉన్నతత్వం చాలా గొప్పది. ఉన్నతత్వం అంటే చాలా పొడుగైన కొండ అని మాత్రమే కాదు, శ్రేష్టమైనది అని అర్థం. అదే వెంకటాచలం అఖిలోన్నతము. అదిగో బ్రహ్మాదులకు అపురూపము. బ్రహ్మాది దేవతలకు కూడా అపురూపం అది. అంటే వారు కూడా అంత తేలిగ్గా దర్శించలేరు ఆ దివ్యక్షేత్రాన్ని. వారు దీన్ని అపురూపమైన విష్ణు స్వరూపంగా భావన చేసి నమస్కారం చేస్తున్నారు. అదివో బ్రహ్మాదులకు అపురూపము, అదివో నిత్య నివాసం అఖిల మునులకును. అదే చూడుడు, అదే మృక్కుడు, ఆనందమయం. మునులున్నారయ్యా. ఎంతమంది మునులు? లెక్కలేనంతమంది మునులు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. లెక్కలేని సిద్ధపురుషులు నేటికి శేషాద్రి పర్వతాల యందు ఉంటారు. వారు ఎక్కడున్నా శేషాద్రి పర్వతాన్ని విష్ణు స్వరూపంగా దర్శిస్తూ ఉపాసిస్తూ ఉంటారు. అందుకే అదిగో నిత్య నివాసం అఖిలమునలకును, అదే చూడుడు, అదే మృక్కుడు, ఆనందమయం. ఆయన చూడమంటే మనం చూసేస్తామా? వినమంటే వింటామా? రెండూ లేదు. కానీ ఆనందంతో తాదాత్మ్యంతో అంటాడు. అందరూ చూడండి ఎంత అద్భుతమైన పర్వతం కనబడుతుందో చూడండి అక్కడ. పైగా చెంగట నల్లదివో శేషాచలము. ఎంతో కష్టపడక్కలేదు, సన్నిధిలోనే కనబడుతుందో చూడండి ఇక్కడ. అందుకే కైవల్య పదము వెంకటనగమదివో. ఇది కైవల్య పదము, సాక్షాత్ మోక్షస్థానమైనటువంటి వెంకటనగమది. అందుకే వైకుంఠానికి వెంకటగిరికి భేదం లేదయ్యా అంటున్నాడు. వెంకట అనే శబ్దంలో ఏ అక్షరాలు ఉన్నాయో వైకుంఠ అనే శబ్దంలో కూడా అవే ఉన్నాయి ఇక్కడ. ఇంచుమించు అవే భావములు. అందుకే కట్టెదుర వైకుంఠము కాణాచి అయిన కొండ, తెట్టెలాయ మహిమలు తిరుమల కొండ. కట్టెదుట వైకుంఠము కళ్ళకి కనబడుతూ వైకుంఠం గోచరిస్తుంది. ఏదో మరణించిన తర్వాత వెళ్ళే వైకుంఠం కాదు, కట్టెదురుగా వైకుంఠం కనిపిస్తుంది. వైకుంఠం కాణాచి అంటే స్థానంగా ఇక్కడ ఉండిపోయిందయ్యా. కట్టెదుర వైకుంఠము కాణాచి అయిన కొండ, తెట్టెలాయ మహిమలు. మహిమలు నిండిపోయి ప్రవహిస్తూ గోచరిస్తున్నాయి. తిరుమల కొండ. పైగా ఇక్కడ కనబడుతున్న రాళ్లన్నీ విష్ణు స్వరూపాలు. విష్ణు అంటే వేదమయుడు. ఏవం వేదమయ సాక్షాత్ గిరీశ పన్నగా చలహ అని వ్యాసవచనం. అదే వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ. వెంకటగిరిపై 64 కోట్ల తీర్థాలు ఉన్నాయట, తెలుసా? నేను నమ్మనండి అంటే చూసావేమిటి? కనబడే తీర్థాలు కొన్ని అయితే, కంటితో చూడలేని తీర్థాలు ఇంకా ఉన్నాయి. కొన్ని ముఖ్యంగా చెప్పుకున్నాం, కానీ చాలా తీర్థములు ఉన్నాయి. అవన్నీ ఏమిటంటే పుణ్యరాసులు ఏరులై, పుణ్యములు తీర్థాలే ప్రవహిస్తున్నాయి ఎక్కడ అన్నారు. పుణ్యరాసులు ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ. ఎక్కడుందయ్యా ఈ పర్వతము అంటే బ్రహ్మాది లోకములకు కొనలో ఉందిట. కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ భక్తులు ఎలాగ వర్ణిస్తారులేండి అంటారేమో మీరు, కానీ అన్నమయ్య వర్ణించట్లేదు, దర్శిస్తున్నాడు. తాను దర్శించిన దాన్ని కీర్తిస్తున్నాడు. ఈ రెండూ కూడా. ఇది ఎక్కడుంది? గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ. అంటే వైకుంఠం ఎక్కడుందయ్యా అంటే మనం ఉన్నది భూలోకం. దీనికి పైన 7 లోకాలు, క్రింద 7 లోకాలు ఉన్నాయి. 14 లోకాలకు పైన ఉన్నటువంటిది బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకానికి పైన నిశ్చలంగా ఉన్నది వైకుంఠం. ఆ వైకుంఠమే ఇదైనప్పుడు ఎక్కడున్నట్టు లెక్క? గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ. బ్రహ్మాది లోకములకు చివర ఉన్నటువంటి పర్వతమే ఇది అన్నాడు ఇక్కడ. అంటే ఆ వైకుంఠమే ఈ రూపంలో ఇప్పుడు ఉంది. ఆ విభూతి ఆ స్వరూపంగా గోచరిస్తున్నది. శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ. సాక్షాత్ శ్రీదేవుడు లక్ష్మీపతి అయిన నారాయణుడు ఉన్న కొండ ఇది. అంతేకాదు ఇక్కడ జంతువుగా చరించాలన్న భాగ్యం ఉండాలి, మొక్కగా మానుగా పెరగాలన్న పుణ్యం ఉండాలి.
అలాంటి పుణ్యాలున్నవారు తపస్సులు ఇక్కడ మొక్కలుగా, మృగాలుగా, మానులుగా ఉంటారు. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ, నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ, ఉర్వి తపస్సులే తరువులై నిలిచిన కొండ, పూర్వపు టంజనాద్రి ఈ పొడవాటి కొండ. ఎంత అందమైన మాటల్లో మొత్తం వెంకటేశ్వర తత్వాన్ని చెప్తున్నాడు మహానుభావుడు. అన్ని దేవతల జాతులు కూడాను మృగమునే తిరుగుతాయి ఇక్కడ. అంటే దేవతలకు వాళ్ళ లోకాల్లో గొప్ప గొప్ప శరీరాలు ఉంటాయి. గొప్ప లోకాల్లో గొప్ప శరీరాలతో ఉండే కంటే తిరుమలపై జంతువుగా తిరిగిన భాగ్యం అని చెప్పి దేవతలే మృగములే తిరుగుతారయ్యా. అంతేకాదు ఉర్రు తపస్సులే తరువులై నిలిచిన కొండ. తపస్సులు ఒక చోట స్థిరంగా ఉండి తపస్సు చేసుకోవాలనుకుంటారు, కానీ శరీరానికి స్థిరత్వం లేదు, జంగమం ఇది కదిలిపోతుంటుంది. మా స్థిరత్వం నిలబడట్లేదే అనుకుని వాళ్ళు చెట్లుగా మారిపోయారు ఋషులు. చెట్లుగా మారిపోతే కదలవు కదా ఎక్కడికి. కనుకనే తపస్సులే తరువులై నిలిచిన కొండ. ఇక్కడ కనబడే ప్రతి చెట్టు ఒక తపస్వి స్వరూపమే. అంతేకాదు సముద్ర దేవతలు ఇక్కడ జలపాతాలుగా ప్రవహిస్తూ ఉంటారు. అంటే సముద్రంలోకి దేవతలు ఉంటారు, ఆ సముద్రాది దేవతలు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటారు. వరములు కొటారుగా వక్కణించి పెంచే కొండ. నొక్కి వక్కాణించడం అనే మాట కొందరు వినుంటారు. అంతరించిపోతున్న తెలుగులో అప్పుడప్పుడు గుర్తొచ్చే పదాలు. ఎందుకంటే కొంచెం స్ట్రెస్ చేసి చెప్పండి అంటాం మనం, నొక్కి వక్కాణించాను. తెలుగు మాట్లాడిన వాడిని తెలుగువాడు అంటారని మధ్య విన్నాం. కానీ నొక్కి వక్కాణించడం అన్నట్టు వక్కణించి అనే మాట వేశాడు. కానీ అన్నమయ్య పాట బ్రతికితే తెలుగు బతుకుతుందని. అందుకో మహానుభావుడు అంటాడు, తెలుగు పాట అన్నమయ్య నోట విశ్వరూపం ధరించింది అన్నాడు. ఒకటే మాట ఇక్కడ. అందుకు తెలుగును బ్రతికించిన అన్నమయ్యకి త్యాగయ్యకి దండాలు పెట్టుకున్నాడు. ఇక్కడ ఎంత అందమైన తెలుగు ఇచ్చారు. ఇక్కడ వరములు కొటారుగా వక్కడించి పెంచేయకుండా విరివిగా వరాలిస్తూ నొక్కి మరి ఎన్ని కావాలో అన్ని ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేటువంటి పర్వతం ఇది. పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ. లక్ష్మీకాంతుడు శోభగా విహరించే కొండ ఇది. కురిసి సంపదలల్ల గుహల నిండిన కొండ. ఈ గుహల్లో సంపదలు నిండి ఉంటాయి. దీన్ని బట్టి రేపు గుహల్లో వెతుక్కుని కావాల్సిన తెచ్చుకోవచ్చని బయలుదేరడం కాదు. సంపదలు అంటే నిధి దేవతలు, ఐశ్వర్య దేవతలు ఆ గుహల్లో ఉంటారు. ఇది అర్థం ఇక్కడ. విరివైన దిదివో శ్రీ వెంకటపు కొండ. ఇది ఇప్పటికే 2 కీర్తనలు అయిపోయి వెంకటాద్రి అలా చెప్పాడు. మరొక చోట అంటాడు, ఇది కొండ కాదయ్యా విష్ణుని విశ్వరూపము అంటున్నాడు. చూడండి ఎలా దర్శిస్తున్నాడు. దీన్ని బట్టి అన్నమయ్య దర్శించిన వెంకటాద్రి. అంటే మనం చూడనిది ఆయన చూస్తున్నాడు, చూసి మనకు చూపిస్తున్నాడు. ఆయనకి భగవద్దత్తమైన దివ్య దర్శన శక్తి ఉంది. మనకు భగవంతుడు ఇచ్చిన భావన అనే నేత్రంతో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో శాశ్వతుల మైతమి జయము నా జన్మము. ఎంత ఆనందం చూడండి ఇక్కడ. నేను ఇక ధన్యుణ్ణి, శాశ్వతత్వాన్ని పొందాను. శాశ్వతత్వం అంటే మోక్షమే పొందాను నేను. నా జన్మ గొప్పదైపోయింది. ఎందుకంటే విశ్వరూపము విష్ణు రూపము పర్వత రూపంలో మనకు కనబడుతున్నది. కానీ విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో కొండ వంటి హరిరూపు గురుతైన తిరుమల. ఒక్కొక్క వాక్యం అలా గుర్తున్నా చాలండి అన్నమయ్య కీర్తనలో. నిజానికి సాహిత్యాన్ని సంగీతాన్ని గౌరవించేటువంటి వాళ్ళు ఆలయ ఆస్థానాల్లో లేరు గనక నిలబెట్టుకోలేకపోతున్నాం. లేకపోతే ఒక్కొక్క ఆలయానికి ఒక్క క్షేత్రానికి ఉన్న భవ్య చరిత్రని కాపాడుకునే ప్రయత్నం చేయొద్దండి. దేవుడి మీద తప్ప దేవ ఆదాయం మీద దృష్టి పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయి ఇవన్నీ కూడా. ఇది దౌర్భాగ్యకరమైన పరిస్థితులను. లేకపోతే అన్నమయ్య ఇచ్చిన శాస్త్రనిధిని ఎంత కాపాడుకోవాలి. ఒకప్పుడు ఎటువంటి మేధావులు ఉండేవారు కానీ వీటన్నిటికీ ప్రాజెక్టులు పెట్టి కాపాడారు. ఇప్పుడు ఏం చేస్తున్నారో నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ అన్యులు కూడా చేరిపోయి దోచుకోవడమే ప్రధానంగా ఉన్నటువంటి కాలంలో అన్నమయ్య కీర్తనలు వాటి వాక్యాలు అడుగడుగునా కొండ మీద రాయాలయ్యా అని చెప్పినా వినేవాడేవాడండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ప్రతి మతం వాళ్ళకి వాళ్ళ మత కేంద్రాలు ధర్మ ప్రచారానికి పనికొస్తాయి. కానీ మన మత కేంద్రాలు ఉన్న ఆలయాలు ప్రభుత్వాల చేతుల్లో చిక్కుకుపోయి హిందూ ధర్మానికి ఏమీ చెయ్యలేని పరిస్థితులు ఉన్నాయనే బాధ మీరు విన్నా వినకపోయినా వెంకటేశ్వరుడు వింటాడని సభలో చెబుతున్నాను. మరొకటి కాదు. ఎలా చూస్తున్నాడండి. ఒకటే మాట, కొండ వంటి హరిరూపు గురుతైన తిరుమల. ఒకటే మాట, కొండ వంటి హరిరూపు గురుతైన తిరుమల. ఈ తిరుమల ఏమిటంటే కొండలాంటి వెంకటేశ్వరుడు ఉన్నాడు. అందుకే వెంకటేశ్వరుడు కొండలా ఉన్నాడయ్యా అన్నాడు. పండిన వృక్షములే కల్పక తరుగులు. కొన్ని వృక్షాలు మహర్షులైతే కొన్ని వృక్షాలు కల్పవృక్షాలే. అందుకే కొండెక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి.
ఎందుకంటే కల్పవృక్ష నీడలో ఏ మాట అంటే జరిగిపోతుంది. ఇక్కడ మంచి మాటలు అనుకుంటూ వెళ్తే జరుగుతాయి తప్పకుండా. కల్పవృక్షాలు ఉంటాయి పర్వతం మీద. అందుకే పండిన వృక్షములే కల్పక తరువులు, నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనులు. నిత్యముక్త జనులు అంటే వైష్ణవ సంప్రదాయంలో నిత్యముక్తులను కొందరు చెప్తారు. నిత్యముక్తులంటే గొప్ప సాధన చేత వైకుంఠలోకంలో శాశ్వత వాసం పొందిన వారు నిత్యముక్తులు. మరి కొండ మీద తిరుగుతున్న జంతువులన్నీ ఏమిటి? నిత్యముక్తులు వంటి వారే. నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనులు మెండుగ ప్రత్యక్షమాయే మేలువో నా జన్మము. ఇది నా కళ్ళకు కనబడుతుంది ఇప్పుడు అంటున్నాడు. ఇది అన్నమయ్య ఊహ కాదు. ఊహ అయితే ప్రత్యక్షమైంది అనడు. అన్నమయ్య భావన కాదు, అన్నమయ్య ఊహ కాదు, అన్నమయ్య దర్శనము. అన్నమయ్య దర్శిస్తున్నాడు ఇక్కడ. అందుకే మెండుగా ప్రత్యక్షమాయే మేలువో నా జన్మం. కళ్ళారా కనబడుతుంది నా జన్మ ధన్యం. ఇంతకంటే గొప్ప జన్మ ఇంకేముంటుంది? పైగా అక్కడి నుంచి అలా వెళుతూ ఉంటే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. పర్వత శిఖరాలే బంగారంగా గోచరించాయి. ఇంకా స్వామి ఆలయం కూడా బంగారు శిఖరమే. అది చూసుంటున్నాడు. ఆ ఆలయం కూడా వెంకటేశ్వరుడు అంటే కొండ వెంకటేశ్వరుడు, ఆలయం వెంకటేశ్వరుడు, ఆలయంలో వెంకటేశ్వరుడు. ఇప్పుడు 3 రకాల దర్శనాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆలయం ఎలా గోచరించిందంటే మేడ వంటి హరిరూపు మించయిన పైడి గోపురము. మేడ వంటి హరిరూపు. స్వామి కూడా మేడ వంటి వాడేట. ఎందుకంటే మేడ ఎందరినో పెట్టుకుంటుంది, విశ్వాన్నే తనలో పెట్టుకున్న మేడ విష్ణువయ్య అని అడిగాడు. కనుక మేడ వంటి హరిరూపు మించయిన పైడి గోపురము చూడని వాలిన పక్షుల రవములు. అక్కడ శిఖరాల మీద పక్షులా వాలుతూ ఉంటే ఆ ధ్వనులు వింటూ అవి వేదనాదములా వినబడుతున్నాయనికి. వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము. ఆ కోనేటి చుట్టూ అనేక భవనాలు కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే వైకుంఠ నగరం అనిపిస్తుంది. కోనేటి చుట్టూ ఉన్న భవనములు చూస్తుంటే వైకుంఠ నగరం ఇది. ఈడ మాకు పొడసూపే ఇహమేపో పరము. ఏమి మాట్లాడండి ఒకటి. ఈడ మాకు పొడసూపే ఇహమే పో పరము అంటే ఎక్కడో పరానికి వెళ్ళి చూడాలంటారు. నాకు ఇహమే పరముగా కనిపిస్తుంది. ఇక్కడ ఇహము అంటే ఇక్కడే నాకు పరలోకం కనబడుతుంది. పరలోకమైన వైకుంఠం ఇక్కడే దర్శనమిస్తుంది. అందుకే ఈడ మాకు పొడసూపే అన్ని తెలుగు మాటలేనండి. ఈడ మాకు, ఇక్కడ మాకు పొడసూపే కనబడ్డాడు. కనబడ్డం వల్ల ఏమైంది? ఇహమేపో పరము, ఇహమే పరము. కనుక మేము వేరే మోక్షం కోసం ప్రయత్నించక్కర్లేదు. తిరుమల చేరితే చాలు మోక్షం వచ్చేసినట్టే, వైకుంఠానికి వెళ్ళిపోయినట్టే. కనుక తాను ఒక కొండపై ఉన్నానన్న భావం కాకుండా వైకుంఠ నగరిలో ఉన్నాను, విశ్వరూపుడైన విష్ణువులో ఉన్నానన్న భావంతో ఆనందపడిపోతూ అంటున్నాడు ఇక్కడ. పైగా ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. మనం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోదాం, సులభం. ఇక్కడ మీకు దర్శనానికి రూపాయి ఖర్చు లేదు, కునుకుతూ కూడా చూడొచ్చు. అంత గొప్ప దర్శనం ఇక్కడ లభిస్తుంది. కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి కనబడ్డవాడు. ఎటువంటి వాడు? గుడిలో చక్కని మూర్తి. ఎలా ఉందంటే కోటి మదనుల వంటి అన్నాడు ఇక్కడ. కోటి మన్మథుల వంటి అందమైన రూపంతో ఉన్నటువంటి వాడయ్యా అని కీర్తిస్తున్నారు ఇక్కడ. అంటే స్వామి సొగసు కోటి మన్మధులతో కూడా పోల్చితే ఆ మన్మధులు దిగుదుడిపోయిన ముందు. ఇదే త్యాగయ్య అంటాడు రాముని గురించి. కోటి మన్మథులైన సాటిరాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ, నా పాలి శ్రీరామ భూపాలక సోమ, కాపాడ సమయము నీ పాదములీరా అని కీర్తన చేస్తాడు. కోటి మన్మధులతో సమానం అనడానికి కూడా లేదు. సాటిరాని సొగసు, వాళ్ళు కూడా దిగుదొడిపోయిన అందం ముందు. ఇలాగే మహానుభావుడు అనంతాళ్వారు కూడా స్వామి స్వరూపాన్ని భావన చేస్తూ కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళీ లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశ వపురాత్మని సన్నిధత్తాం. శ్రీ వెంకటేశ వపు ఆత్మని సన్నిధత్తాం. వపు అంటే స్వరూపం. శ్రీ వెంకటేశ్వరుని స్వరూపం నా ఆత్మయందు సన్నిధి వహించుగాక. అది ఎలా ఉన్నదంటే కందర్పకోటి సదృశం, కోటి మన్మధులతో సమానమైన కమనీయ రూపంతో ఉన్నది. ముత్యాలు మొదలైన వ్రేలాడుతున్న కంఠముతో ప్రకాశిస్తున్నది. పీతాంబరము దాల్చి ఉన్నాడు, దివ్యమైన దేహంతో ఉన్నాడు. అటువంటి స్వరూపము వెంకటేశ వపు ఆత్మని సన్నిధత్తాం అన్నారు. ఆ మాట ఇక్కడ గుర్తొస్తున్నది. కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి, ఈటులేని శ్రీ వెంకటేశుడు ఈతడు. ఈటులేని, ఈడు అంటే సమానము, ఈటులేని అంటే సాటి లేనిటువంటి మూర్తి అయ్యా ఇది. వాటపు సొమ్ములు ముద్రలు వక్షపు టలమేల్మంగా. వాటపు సొమ్ములు, సొమ్ములంటే ఆభరణాలు,
రమ్యమైన ఆభరణాలు ధరించి ఉన్నాడు, దానికి తగ్గ లాంఛనాలతో ప్రకాశిస్తున్నాడు. వక్షమునందు అలమేల్మంగ ఉన్నది, కూటివై నన్నేలితి వెక్కువపో నా తపము. ఇలా వెంకటేశ్వరుడు నాకు దర్శనమిచ్చాడు, ఇంకేం కావాలి? ఎక్కువ పోవు నా తపము, నా తపస్సు చాలా గొప్పది, అందువల్ల నేను ధన్యుణ్ణయ్యాను. మొదటి నుంచి మీరు గమనిస్తే ఏమంటున్నాడంటే, జయము నా జన్మము, మేలువో నా జన్మము, ఇహమేపో పరము, ఎక్కువవో నా తపము అన్నాడు ఇక్కడ. అంటే నా జన్మ జయించింది. జయించిందంటే ఏది పొందాలో అది పొందింది. జన్మకి సాఫల్యం భగవత్ప్రాప్తి. నాకు తిరుమలలో భగవత్ప్రాప్తి లభించింది. ఇక్కడ చూశాను కనుక నా జన్మే మేలు, ఇహమే పరము, నాకు నా తపస్సులు ఫలించే, ఎక్కువ పోవు తపము. ఇంత పరవశించిపోయాడండి వెంకటాద్రిని చూస్తూ హనుమాచార్య. అలాంటి ఆయన ఇంకా గిరికి లోపలికి వెళ్తే దర్శనం అవదా? ఎందరిని చూశాడు. అక్కడ కోనేరుకు కూడా స్తోత్రం చేశాడు ఆయన. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేల మృక్కులు లోకపావని నీకమ్మ అన్నాడు. స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి చూసి నమస్కరించుకుంటున్నాడు ఆయన. అమ్మా నీకు నమస్కారం. ఆ దేవుడు ఆ దేవేరి అంటే వెంకటేశ్వరుడు అలర్మేల్మంగ వాళ్ళు ఉభయులు నీపై నౌక యాత్ర చేస్తారు తల్లి. తెప్పల కోనేటమ్మ, తెప్పోత్సవం అక్కడ జరుగుతుంది. అలాంటి లోకపావని నీకమ్మ. పైగా నీ స్వరూపం ఎలాంటిది అంటే, ధర్మాది మోక్షతతులు నీ శోభనాలు, అర్మిలి వేదాలవే నీ దరులు, నిర్మలపు నీ నీరు నిత్య శోభనము. ఎంత గొప్పగా కీర్తిస్తున్నాడు ఆ కీర్తనలో. ధర్మాది కామమోక్ష తతులు నీ సోపనాలు, అర్మిలి వేదాలదే నీదరులు, నిర్మలపు నీరూపు నిండు సప్తసాగరాలు, కూర్మము నీ లేతు ఓ కోనేరమ్మ అంటూ ఆ కోనేటిని ఎంత చక్కగా కీర్తించారండి. ఆ భక్తి కోనేటిని అమ్మా అని సంబోధన చేసి, ధర్మ అర్థ కామ మోక్షములు నీకు సోపానాలుగా ఉన్నాయి, చతుర్వేదములు నీకు ఒడ్లుగా ఉన్నాయి, 4 ఒడ్లుగాను, ఏకంగా సప్తసాగర సారమైన జలము నీలో ఉన్నది, నీ లోతు కూర్మపు లోతమ్మ అన్నాడు. కూర్మపు లోతు అంటే భూమిని ఆదిశేషు మోస్తే ఆదిశేషు కింద కూర్మం ఉంటుందిట, అంతవరకు ఉందమ్మా నీ లోతు అన్నాడు ఇక్కడ. అంటే అర్థం సంపూర్ణమైన స్వరూపం నీదని చెప్పడం దాని యొక్క భావం. ఆడ తర్వాత విశ్వక్సేనుల వారి దర్శనం చేసుకున్నాడు. విశ్వక్సేనుపై కీర్తన రచించాడు ఆయన. నీవేకా చెప్పి చూప నీవేకా, శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి అని విశ్వక్సేను కూడా దర్శనం చేసుకుని ఆడ తర్వాత స్వామి వద్దకు వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతున్న స్వరూపాన్ని భావన చేస్తే అన్నమయ్య చూసినటువంటి ఆ స్వరూపాన్ని చాలామంది పొడగంటిమయ్యా మిమ్ము అని కీర్తన ఇక్కడ చెప్తారు, కానీ అన్నమయ్య అది చెప్పాడు అనడానికి లేదు. పైగా మనం ఈ వస్తువునే ఇవాళ వెంకటేశ్వరుని చూసి స్థలం అంటే కొంచెం ఓపిక పట్టండి, అంత సులభంగా చూసుకోకూడదు. కొండలో కాసేపు తిరుగుదాం. పైగా అన్నమయ్యకు పర్వతాన్ని ఇలా చూపించిన తర్వాత అమ్మవారు కడుపు నింపారట. ఎలా కడుపు నింపారంటే ఆవిడ ప్రత్యక్షమై వచ్చి అన్నం పెట్టిందండి. ఎంతకంటే ఇంకేం కావాలి? ప్రత్యక్షమై వచ్చి పెట్టింది. శౌర్యు తాను నిచ్చలు పొత్తు కలిసి ఆరగించిన ప్రసాదాన్నములు తెచ్చి పరిపరి రుచుల నేర్పడే సేదదీర పెరిమితో భుజింపపెట్టి ఊరార్చి అంటాడు చరిత్రమలాచార్యుల వారు. తాను విష్ణువు కలిసి తిన్న ఏ ఆహారం ఉన్నదో దాని శేషమైన ప్రసాదాన్ని తీసుకొచ్చి తినిపించింది హనుమాచార్యుల వారికి. అమ్మ చేతి వంట తిన్నాడు కనుకనే అంత అద్భుతమైన కవి అయ్యాడండి మహానుభావుడు ఇక్కడ. ఎందుకంటే జ్ఞాన సంబంధరు అమ్మవారు ఇచ్చిన జ్ఞానక్షీరం తాగిన తర్వాత గొప్ప కవి అయ్యాడు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు అలర్మేలుమంగ ఆమె అనుగ్రహం పొందేనని చెప్పి వెంకటేశ్వర శతకాన్ని రచించాడు ఆ మహానుభావుడు. తిరుమలకు చేరుకొని ఒక వస్త్రంతో స్నానం చేసి ఇంకో వస్త్రం ఆరవేసిన బట్ట తడి ఆరే లోపల వెంకటేశ్వర శతకం చెప్పెట్టాడు మహానుభావుడు. అలమేలుమంగ శతకం, వెంకటేశ్వర శతకం చెప్పాడు. ఆయన ప్రతిభ చూడండి ఎటువంటిదో. చొచ్చితి తల్లి నీ మరుగు సొంపుగ నీ కరుణా కటాక్షమెట్లిచ్చెద నాకు నేడు పరమేశ్వరి ఓ అలమేలుమంగ నీ మచ్చిక నందు నీ తరుణి మన్నననే నిన్ను గంటి నీకు నా బచ్చన మాటలేమిటికి ప్రాతిని చూడగా వెంకటేశ్వర. ఒక్క పద్యంలో పై భాగం అంతా అమ్మవారిది, రెండో భాగం అయ్యవారిది. చొచ్చితి తల్లి నీ మరుగు, అమ్మా నిన్ను శరణవేడానమ్మా, నీ కరుణా కటాక్షము నాకు ఇవ్వమ్మా ఓ పరమేశ్వరి, నీ మచ్చిక చేత నీ ప్రభువుని నేను చూస్తాను అని వెంకటేశ్వరుడికి నమస్కారం చేసుకున్నాడు. అలాగ వెంకటేశ్వర దర్శనం పొందినటువంటి ఈ మహానుభావుడు ఏ విధంగా వెంకటేశ్వరుని చూశాడు అని చూడబోతే, పొడగంటిమయ్యా
మిమ్ము పురుషోత్తమ మమ్ము నెడయకుమయ్యా కోనేటి రాయడా. ఇది చాలా ప్రసిద్ధి కదా. పొడగంటి అంటేనే స్పష్టంగా చూస్తున్నాను అని అర్థం. ఇక్కడ ఎవరిని చూస్తున్నాను? నిన్ను పురుషోత్తమ అంటే విగ్రహాన్ని చూడలేదు, విష్ణువుని చూశాడు. మనం చూడలేకపోయినా విగ్రహం దగ్గర విష్ణువనే భావన ఉండాలి. విగ్రహ రూపమైన విష్ణువుని ఇప్పుడు మనస్సులో చూస్తున్నామన్న భావనతో చూడండి. ఇక్కడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము నడయకుమయ్యా కోనేటి రాయడా. నడయకుమయ్యా అంటే దూరం చేయకయ్యా, మమ్మల్ని దూరం చేయకయ్యా స్వామి. ఇవాళ మేము చూసాం పుణ్య విశేషం చేత, నిన్ను మాకు దూరము చెయ్యకు. నువ్వు ఎటువంటి వాడివంటే కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. అప్పుడు అన్నమయ్య 16 ఏళ్ల ప్రాయంలో ఎంత గొప్ప కవిత్వం చెప్తున్నాడు చూడండి. కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా. ఆయన కోరుకుంటే కానీ మనం నేలడు, మనం కోరుకుంటే కాదు, ఆయన కోరుకోవాలి. వీడిని అనుగ్రహించాలని ఆయన అనుకోవాలండి. ఆయన సంకల్పం వల్ల దర్శనం వస్తుంది కానీ మన సంకల్పమా? అంటే కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా. చాలామంది తెలుగువారికి అంటే అనేక మందికి వెంకటేశ్వరుడు కులదైవం. మరి దగ్గరున్న తాళపాక వాళ్ళు కావడా. అందుకే కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా. తర్వాత మాట చెప్తున్నాడండి, సామాన్యంగా వినేవాళ్ళకి అర్థం కానిది. చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. గొప్ప మాట. వెంకటేశ్వరుడు అంటే ఒక నిధి. నిధి అంటే ఒక సంపద, ఒక ఆస్తి. తరగని సంపదని నిధి అంటారు. కానీ వెంకటేశ్వరుడు ఒక తరగని సంపద. నువ్వు నీ తర్వాత తరాలు ఎంతమంది తిన్నా తరగదండి అంత సంపద వెంకటేశ్వరుడు అంటే. ఈ సంపద ఎవరిచ్చారు? పెద్దలిచ్చిన నిధానం, పెద్దలిచ్చారట. ఎంత గొప్ప భావం చెప్తున్నాడు. వెంకటేశ్వరుడు దైవము, భగవంతుడు అని మీకు ఎవరు చెప్పారండి? చెప్పండి. మహర్షులు కాదు, మీ పెద్దవాళ్ళు. మీ పెద్దవాళ్ళంటే మహర్షులు కూడా పెద్దవాళ్ళే. సరే, మొత్తం వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే నువ్వు నమ్మావు. అయితే మహర్షులు ఎలా చెప్పారు? ఏదో వాళ్ళకి తోచింది చెప్పారండి, మేము నమ్మేసామండి. కాదు, చాలా నేర్చి పెద్దలిచ్చిన, అక్కడ పెట్టేటువంటి గొప్ప విషయం. చాలా నేర్చి అంటే ఎన్నో విషయములు తపస్సు చేత జ్ఞానము చేత తెలుసుకొని అని అర్థం. ఇక్కడ వాళ్ళ తపస్సుతో జ్ఞానముతో చాలా నేర్చి అంటే బహుశాస్త్ర పరామర్శ చేసి బహుశాస్త్ర జ్ఞానము చేత చాలా నేర్చి పెద్దలిచ్చిన విధానం. ఎన్నో నేర్చుకున్న మహర్షులు పెద్దలు మనకు ఇచ్చినటువంటి నిధి వెంకటేశ్వరుడు. పెద్దలిచ్చిన నిధిని కాపాడుకోవద్దు. చాలా నేర్చి పెద్దలిచ్చిన నిధానమా. ఎలా కనబడుతున్నావా అంటే స్వామి, బాగా వేడిలో తాపంతో ఉన్నప్పుడు, కొన్నాళ్ళ నుంచి నీటి చురుకు కూడా లేనప్పుడు ఒక్కసారి మేఘం వచ్చిందనుకోండి, ఎలా అనిపిస్తుంది? ముందు తాపం పోతుంది, తర్వాత దాహం తీరుతుంది. అలాగే నా జన్మల తాపము దాహము తీర్చడానికై ప్రేమగా నా ముందు కనబడ్డ కాలమేఘాలు నువ్వు అన్నాడు. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా. గారవించి అంటే ఆదరించి అని అర్థం. ఇక్కడ గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోన శ్రీనివాసుడా. ఎక్కడున్నావయ్యా నువ్వు అంటే, ఇదిగో కనబడుతూ చేరువలో ఉన్నావు, హృదయంలో కూడా నువ్వే ఉన్నావు. ఈ రెండు చాలా అవసరమండి. బయట ఉన్నది అర్చామూర్తి, లోపలున్నవాడు అంతర్యామి. అంతర్యామికి అర్చామూర్తికి సమన్వయమే ఆరాధన. ఈ వాక్యమును గుర్తుపెట్టుకుని సాధన చేసుకోండి. ఇక్కడ అంతర్యామిగా లోపలున్నాడు ఈశ్వరుడు, అర్చామూర్తిగా ఎదురు కనబడుతున్నాడు. అర్చామూర్తి అంతర్యామి సమన్వయిస్తే షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలను సమర్పయాలి. ఈ అంతర్యామి అర్చామూర్తి సమన్వయం అన్నమయ్య దగ్గర నేర్చుకోవాలండి 3 రోజులు మనం. అందుకే చేరువా చిత్తములోన శ్రీనివాసుడా. అంతేకాదు, నువ్వు ఎలాంటి వాడివంటే క్షీరసాగర మథనం చేస్తే పారిజాతం అనే కల్పవృక్షం, చింతామణి, కామధేనువు ఇలాంటివన్నీ వచ్చేట. ఇందులో ఏది కావాలి మనకి? ఏది అక్కర్లేదు, అన్నీ కావాలనిపిస్తుంది. చింతించినవి నెరవేర్చేది చింతామణి, కోరుకున్నవిచ్చేది సంకల్పాలు నెరవేర్చేది కల్పవృక్షం, కోరుకున్నవిచ్చేది కామధేనువు. ఇప్పుడు ఏదొద్దండి మనకి? వారెవరో క్షీరసాగర మథనం చేస్తే అవన్నీ దొరుకుతాయిట, తలో ఒకటి తెచ్చుకోవాలి. అన్నీ నువ్వై నాకు ఇక్కడ దొరికేవయ్యా అన్నాడు. కల్పవృక్షము నీవు, కామధేనువు నీవు, చింతామణివి నువ్వు. ఎలా చూశాడో చూడండి. అందుకే భావింప కైవసమైన పారిజాతమా. పారిజాతం అంటే కల్పవృక్షానికి ఉన్న పేరు అది. భావింప కైవసమైన పారిజాతమా. కైవసము, కై అంటే చెయ్యి, తమిళంలోనే కాదు తెలుగులో కూడా. కైవసమైన
చేతికి దొరికినటువంటి పారిజాతం. స్వర్గానికి వెళ్తే కానీ దొరకదు పారిజాతం. మనకి ఇక్కడ కైవసమైన భావింప కైవసమైన పారిజాతమా చేవదేర గాచినట్టి చింతామణి. ఏమి మాట వేశారండి. చేవదేర అంటే చెక్కు చెదరకుండా కాపాడుతుందిట. అంటే నీకు ఎలా అంటే ధైర్యం ఇచ్చి కాపాడుతుంది. చింతామణి, నువ్వే పారిజాతము, నువ్వే చింతామణివి. కావించి కోరికలిచ్చే కామధేనువా తావై రక్షించే ధరణీధర. ధరణీధర అంటే భూమిని ఉద్ధరించిన నారాయణ, నువ్వే నాకు కల్పవృక్షానివి, నువ్వే చింతామణివి, నువ్వే కామధేనువి. వెంకటేశ్వరుని ఆ భక్తిగా ఆశ్రయిస్తే ఆ మూడింటిలాగైనా అనుగ్రహిస్తున్నాడు ఆయన. కానీ మొదటి చరణంలో వెంకటేశ్వర తత్వం పెద్దల నుంచి వచ్చింది, అది జన్మ యొక్క దాహాన్ని తాపాన్ని పోగొడుతుందని చెప్తూ ఆయనే కల్పవృక్ష చింతామణి కామధేనువుల్లా కాపాడతాడు. అంతేకాదు మంత్రములు సిద్ధిస్తే మనం చెడిపోకుండా కాపాడతాయిట. కానీ ఈయన మంత్రం మూర్తి భవించి గోచరిస్తున్నాడు. చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించేటి దివ్యౌషధమా. నారాయణుడికి ఔషధం అండి. ఎలాంటి మందు మరికొన్ని పాటల్లో రాశాడు. కొనరో వినరో మీరు కూరిమి మందు ఉనికి మనికికెల్లా ఒక్కటై మందు ధ్రువుడు కొనిన మందు తొల్లిటి ప్రహ్లాదుడు చవిగా కొనిన మందు చల్లని మందు అన్నాడు ఇక్కడ. ఈ మందుని ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు, అర్జునుడు మొదలైన వారందరూ ఈ మందే తిన్నారయ్యా అన్నాడు. ఏ మందు? నారాయణుని మందు. ఈ మందు అన్ని రోగాలు పోగొడుతుంది. అన్ని రోగాలకి కారణమైన సంసారమైన రోగాన్ని కూడా పోగొడుతుంది. అందుకే గొప్ప మాట అన్నాడు, రోగాలడచి రక్షించేటి దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఏమి మాట అండి ఇక్కడ. ఎంత ప్రేమ లేకపోతే ఈ పదం వస్తుందండి. మనం తేలిగ్గా వినేస్తున్నాం కానీ తేలిగ్గా రాయలేదు ఇక్కడ. ఒక్కసారి స్వామిని పట్టుకుంటే మనల్ని విడిచిపెట్టకుండా మనతో ఉండిపోతాడు. ఎలా ఉండిపోతాడంటే ప్రాణాలు విడిచినా ఆయన విడవడండి. అందుకే ప్రాణబంధుడా అని పిలిచారు ఇక్కడ. ప్రాణాలు విడిచిపెట్టినప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఉన్న ప్రాణస్య ప్రాణహ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా ఉన్నటువంటి బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాథుడా. అక్కడికి వచ్చేటప్పుడు చమత్కారం భలే చూపించారండి. గడియించుట అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. రక్షించుట ఒకటి, సంపాదించుకున్నాను ఒకటి. ఎంత గడించేవేమిటి? ఇలాంటివి కొన్నేనో తెలుగులు గుర్తున్నాయి కదా. మమ్ము గడియించుకున్న అంటే మమ్మల్ని సంపాదించుకున్న స్వామి అన్నాడు. ఎంత బాగుందండి. భక్తుల్ని భగవంతుడు సంపాదించుకుంటాడు. అసలు భగవంతుడికి భక్తులే సంపద. మాటకు వస్తే భక్తులకి భగవంతుడు ఎంత సంపదో భగవంతుడు భక్తులే సంపద. వైష్ణవ సంప్రదాయంలో భోగ్య వస్తువు అని ఒక మాట అంటారు. జీవుల భక్తిని భగవంతుడు ఆస్వాదిస్తాడు. అందుకే జీవుడు భక్తితో ఆరాధిస్తే ఆరాధనకు ఆయన ఆనందిస్తాడు. ఆనందిస్తాడంటే అనుభవిస్తాడే కదా. మనం దేని ద్వారా ఆనందం పొందుతామో అదే సంపద కదా. కనుక భక్తులందరూ భగవంతుని సంపదే. కనుక మమ్మల్ని సంపాదించుకున్న వెంకటేశ్వర అన్నాడు ఇక్కడ. గొప్ప చమత్కారం. గడియించిన అంటే రక్షించిన అని అర్థం ఉంది కనుక మమ్ము గడియించుకున్న శ్రీ వెంకటనాథుడా అని కీర్తించాడు. ఈ ఒక్క కీర్తన గట్టిగా చూస్తే ఆనందంగా లేదండి. ఇలా ఎన్ని కీర్తనలు రచించాడు ఒక్కొక్కటి చూద్దాం. ఇంకా ఇప్పుడే అయిపోలేదు. 3 రోజులు ఎన్ని చూస్తాము మీకు అనిపించవచ్చు. మళ్ళీ రేపు ఇదే వర్ణనగా పొడగంటి ఎంత చెప్పినా పాదాల నుంచి శిరస్సు, లేదు శిరస్సు నుంచి పాదం, అంతే కదండి. కాదు, వెంకటేశ్వరుడికి తిరుమలలో ఎన్ని ఉత్సవాలు చేస్తారు, ఎన్ని కైంకర్యాలు చేస్తారో మనం చూడబోతున్నాం. ఎన్ని అవతారాలు, ఎన్ని మూర్తులతో వెంకటేశ్వరుడు ఉన్నాడో చూడబోతున్నాం. ఇన్ని చూడడానికి మనం 2 రోజులు మిగిలిన చూద్దాం. ఎన్ని చూపిస్తాడో అన్ని, ఎన్ని చూడగలిగితే అన్ని. మన పుణ్యం ఒకటి ఉంటుంది కదా, మన భాగ్యం ఒకటి ఉంటుంది కదా. వినేవాడి శ్రద్ధ బట్టి ఎన్ని విధాలుగా కనబడతాడో దర్శనమిద్దాం. ఇప్పుడు విశేషించి ఆ స్వామి యొక్క స్వరూపాన్ని చూశాడన్నాం. ఇంకా ఆ వెంకటేశ్వరుని ఎన్ని విధాలుగా ఆస్వాదిస్తున్నాడో ఆ రూపాన్ని చూసి ఆయన, ఇది పరిశీలించవలసిన అంశం. ఇది ఇందులో పర్వతాన్ని వర్ణించడం చూసుకున్నాం, ఆలయాన్ని వర్ణించడం కూడా చూసుకున్నాం. ఇంకా వెంకటేశ్వరుని చూసినప్పుడు ఆయన చరిత్ర గుర్తు రావాలండి. ఇది దర్శనం అంటే. మనకెవరైనా పెద్ద ప్రసిద్ధి చెందిన వ్యక్తి కనబడగానే వ్యక్తి యొక్క కరచరణాది అవయవాలు చూడటమే కాకుండా ఆ వ్యక్తి చరిత్ర, వాడు గొప్పతనం తలుచుకుని, ఓహో ఎంత గొప్పవాడండి ఆయన అన్నప్పుడు దండం పెడతా, అవునా లేదా? అలా వెంకటేశ్వరుని చూడగానే ఆయన చరిత్రంతో గుర్తు రావాలండి. చరిత్ర గుర్తు రాగానే హృదయం ఆర్ద్రమే కరిగిపోతుంది. ఓ ఈయన సామాన్యుడు కాడు, ఈయన ఎక్కడి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఎవడు విరాట్ రూపుడై ప్రపంచమంతా నిండిపోయి ఉన్నాడు వాడే వీడు అని తెలుసుకో.
ఎలా తెలుసుకుంటామంటే వాడే వెంకటాద్రి మీది వరదైవము, వాడే వెంకటాద్రి మీది వరదైవము, పొడిమితో పొడసూపి పొడవైన దైవము. పొడిమితో అంటే అందముతో కనబడుతున్నాడు ఎవడు? పొడవైన దైవం. అంటే వెంకటేశ్వర అంతున్నాడు, 9 అడుగులు 9 అంగుళాలు ఉంటాడు స్వామి, అంత పొడవు. అంతేకాదు, పొడవంటే విశ్వమంతా ఆయనే, అంతకంటే పొడవేవుడే చెప్పండి. ఇక్కడ ఈయన చూడబోతున్న స్వామి విరాట్ రూపుడైన వెంకటేశ్వరుడు. అంటే వెంకటేశ్వరుడు 9 అడుగులు 9 అంగుళాలు కాదు, విశ్వమే తానైన విష్ణువు. ఇందాక కొండే విశ్వరూపంగా చూశాడు, పర్వతమే విశ్వరూపంగా చూడటమే కాకుండా మేడని అంటే ఆలయాన్ని విష్ణువుగా చూశాడు. ఆలయంలో విష్ణువుని చూసినప్పుడు విష్ణువు తప్ప మరొకటి కనిపించట్లేదు దానికి. అది ఇందులో ఉన్న భావం. విశ్వరూపాన్ని చూడడం అంటే భగవంతుడు తప్ప మరొక విశ్వం కనబడకపోవడమే విశ్వరూప సందర్శనం. ఈ వాక్యం ఆలోచించుకోండి తర్వాత కూడా. భగవంతుడు తప్ప మరొకటి కనబడకూడదండి, అదే సిద్ధి, అది సిద్ధి. అలాంటి స్వామి గురించి చెప్పినప్పుడు నయనాలు విచ్చుకుని చెవులు తెరిచి ప్రేమతో సజల నయనాలతో వింటారట భక్తులైన వాళ్ళు. అలా వినగలిగితే తెలుస్తుంది స్వరూపం. విష్ణువు తప్ప మరొకటి కనబడ్డవాడికి, వెంకటేశ్వరుడు తప్ప మరొకటి కనబడనప్పుడు ప్రపంచమంతా ఆయన అయినప్పుడు ప్రపంచం ఎంతుంది? అనంతం. మరి ఆయన అనంతుడే. అందుకే పొడవైన దైవము అన్న మాటకి ఇది అర్థం. ఇంకా విరాట్ రూపం ఎలా చూపిస్తున్నాడో చూడండి. పురుష సూక్తాది మంత్రాల్లో కనబడుతున్న స్వరూపం అంతా కూడా వెంకటేశ్వరుడు చూస్తున్నాడు. ఒక్కొక్క రోమకూపాన ఒగి బ్రహ్మాండ కోట్లు పిక్కటిల్ల వెలుగొందే పెనుదైవము, పక్కనను తనలోని 14 లోకాలు తొక్కి పాదాన కొలిచే దొడ్డ దైవము. ఇప్పుడు ఆ స్వరూప దర్శనం ఎంతకు వెళ్ళిపోయిందంటే ఒక్కొక్క రోమకూపాన ఒగి బ్రహ్మాండ కోట్లు. బ్రహ్మాండములు అంటే మనకు తెలుసు అనేక కోట్ల బ్రహ్మాండాలు. అలాంటి బ్రహ్మాండములు ఆయన ఒక్కొక్క రోమకూపంలో ఉన్నాయట. ఒక్కొక్క రోమకూపంలో బ్రహ్మాండాలు ఉన్నాయంటే ఆయన స్వరూపం ఎంతటిది. ఒక్కొక్క రోమకూపాన ఒగి బ్రహ్మాండ కోట్లు పిక్కటిల్ల వెలుగొందే ఘనదైవము లేదా పెనుదైవము. పిక్కటిల్ల అంటే నిండిపోయి కనబడుతున్న బ్రహ్మాండములు ఉన్న ఇంట్లోనే. కానీ పెనుదైవము అతి పెద్ద దైవము. పక్కనను తనలోని 14 లోకాలు తొక్కి పాదాన కొలిచే దొడ్డ దైవము. అన్ని బ్రహ్మాండాలు 14 లోకాలంతా ఈ 14 లోకాన్ని పాదాలతో తొక్కేసిన వాడిన. పాదాలతో తొక్కేటప్పుడు మీకు తెలుసు కదా, వామనుడి వ్యక్తి త్రివిక్రముడుగా విజృంభించినప్పుడు 14 భువనాలు పాదాలతో కొలిచేశాడు. అందుకే 14 లోకాలు తొక్కి పాదాలు కొలిచే దొడ్డ దైవము. అలాంటి స్వరూపాన్ని చూస్తూ ఉంటే అసలు ఆయన ధరించినటువంటి రత్నానమాల్లో రత్నాలు రత్నాలా కావు, చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఎనచంద్రులు. ఆయన ధరించిన అందులో శిరస్సు నుంచి పాదాల వరకు అలంకారాలేనాయే. వాటిలో ఎన్ని రత్నాలో? ఇవన్నీ రత్నాలు కాదయ్యా, ఆకాశంలో ప్రకాశించే జ్యోతిర్మండలాలు. చూడ చూడ నక్షత్రాలు అవన్నీ చూస్తుంటే చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి, ఈడులేని కన్నులవే ఎనచంద్రులు. జగత్తును చూస్తున్నాడు ఆయన చూపుల నుంచి వెలుగులు వచ్చాయి. సూర్యచంద్రులు లేకపోతే మనం ఏమైపోతాం? ఆయన కళ్ళు అంటే ఆయన మనల్ని గమనించుకుంటున్నాడండి. ఈడులేని కన్నులవే ఎనచంద్రులు, కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠసరులవే పతకములునవే, మింటి పొడవైనట్టి మించు కిరీటమ్మదే జంటలన మరే శంఖచక్రాలవే. ఆయన చూడడం కదా మనం చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ. కంటి కంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవే పతకములునవే. అదిగదిగో ముత్యాల కంఠమాలను పతకములు ధరించి ఉన్నాడు. కిరీటం చూసారా? మింటి పొడవైనట్టి మించు కిరీటం అదే. ఆకాశాన్ని అంటుకున్నంత ఎత్తుగా ఉన్న కిరీటం, మింటి పొడవైనట్టి మించు కిరీటం అదే. అంతేకాదు, జంటల నమరు శంఖచక్రాలవి, అటు ఇటు శంఖచక్రాలతో ప్రకాశిస్తున్నాడు. మొక్కు మొక్కు వాడే వాడే ముందరే ఉన్నాడు, చెక్కులవే నగవుతో జిగిమం వెలిగి. చెక్కులు అని చెక్కిళ్ళు మధ్య పెదవులు నవ్వుతున్నాయట. ఆ నవ్వుతున్న ముఖంతో ప్రకాశిస్తున్నాడు. చూడండి ఎంత అందంగా ఉన్నాడో అని నవ్వును వర్ణిస్తున్నాడు ఇక్కడ. చెక్కులవే నగవుతో జిగిమెరయే అంటే ఆయన దివ్యమైనటువంటి చిరునవ్వుతో ఉన్న ముఖాన్ని వర్ణిస్తున్నాడు. ఆ చిరునవ్వుతో ఉన్న వెంకటేశ్వరుడి ముఖం నా హృదయంలో ఎప్పుడు ఉండాలని అనంతాళ్వారు అంటున్నారు. అనంతాళ్వారు అన్నది ఎలా అంటే ఐమోర్ధ్వపుండ్రమ జగన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం
శ్రీ వెంకటేశముఖం ఆత్మని సన్నిధత్తాం. వెంకటేశ్వరుడు ముఖము నా హృదయంలో సన్నిధి వహించుగాక. అది హైమూర్ధ్వపుండ్రమ జగన్మకుటం సునాసం. ఊర్ధ్వపుండ్రము ధరించి ఉన్నది, విడవకుండా పెట్టినటువంటి కిరీటంతో ప్రకాశిస్తున్నది, చిరునవ్వుతూ ఉన్నాడు. ఇటు అటు చెవులకి మకర కుండములు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎర్రని పెదవుల మీద చిరునవ్వున్నది. విశాలమైన నేత్రాల నుంచి కరుణ కురిపిస్తున్నాడు. బహుళ దీర్ఘ కృపాకటాక్షం. అలాంటి వెంకటేశ ముఖం ఆత్మని సన్నిధత్తాం. ఒకవేళ మీరు శ్రద్ధగా విని ఉంటే, ఇందాక వెంకటేశ వపురాత్మని సన్నిధత్తాం అని శ్లోకం చెప్పుకున్నాం. ఇప్పుడు వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం. ఈ రెండు రచించింది అనంతాళ్వారు. ఆ ముఖం మనకు గుర్తొచ్చేటట్టు చేస్తూ చెక్కులవే నగవుతో జిగిమోమదే పైగా నవ్వుతున్న చెక్కులవే నగవుతో, ఆ నవ్వుతుంటే చెక్కిళ్ళు కూడా అందం కనబడుతుంది. అలా నవ్వుతున్న చెక్కిళ్లతో మెరిసిపోతున్న మోము అది, జిగిమోము అదే. పుక్కిట లోకమ్ముల మరే, భుజకీర్తులు నమరే. అదిగో చూడండి ఇక్కడ. అంతేకాదు చక్కనమ్మ అలమేలు జవరాలదే. ఆ వక్షస్థలంలో చక్కనమ్మ అలర్మేలు మంగ ప్రకాశిస్తున్నది. ముంగై మురాలును అదే, మొల కఠారును అదే, బంగారు నిగ్గులవన్నే పట్టుబట్టదే. ఆయన ఆభరణములకి కటి దగ్గరికి వచ్చేటప్పటికల్లా కటారు ఖడ్గం వేలాడుతుంది. నందకరామ ఖడ్గం. బంగారు నిగ్గులవన్నే పట్టుబట్టది అని పీతాంబరధారి. పీతాంబరం అంటే బంగారు కాంతులు వెదజల్లుతున్న పట్టుబట్ట, దాన్ని ధరించి ఉన్నాడు. అదే బంగారు నిగ్గులవన్నే పట్టుబట్టదే. ఇంగిత మెరిగి వెంకటేశ్వరుడిదే కన్నులకు ముంగిట నిధానమైన మూలభూతమిదే. మొత్తాన్ని వెంకటేశ్వరుడు ముంగిట నిధానం అంటే, ముంగిట నిధానం అంటే కష్టపడకుండా దొరికిన సంపద మనకి. లేకపోతే వైకుంఠాలకు వెళితే కానీ దర్శనమివ్వని స్వామి ఇక్కడ కనబడ్డాడంటే, చేతికి దొరికిన కల్పవృక్షం, చేతికి అందిన చింతామణి, దగ్గరలో ఉన్న కామధేనువు, ముంగిటనున్న నిధానము, మూలభూతమిదే. గొప్ప మాట అన్నాడు. భూతము అంటే ఉన్నవాడు, కలిగినవాడు అని అర్థం. మూలభూతం అంటే సర్వజగత్తుకి మూలమై ఉన్నవాడు అతడు. ఇలా దర్శించాడు. ఇప్పుడు రెండు దర్శనాలు, ఒకే రెండు కీర్తనలు పట్టుకుని విరాట్ రూప దర్శనం మనం చేస్తున్నాం. అలాంటి స్వామిని చూస్తూ సరుస శంఖచక్రాలు సరిబట్టి అసురుల తరగి పడవేసిన దండి దైవము. ఈ శంఖచక్రాలు పట్టుకుని అసుర సంహారం చేసిన గొప్ప దైవం. సిరినురమున నుంచి శ్రీ వెంకటేశుడై శరణాగతులగాచే సతమైన దైవము. లక్ష్మీదేవిని వక్షస్థలంలో దాచి లోకాన్ని కాపాడేవాడు. అందరినో కాపాడడానికి చరిత్ర మాకు దొరుకుతుందయ్యా, ఆ చరిత్ర చెప్తున్నాను వినవయ్యా అంటున్నాడు. ఈయన కొండలలో నెలకొన్న కొనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడివాడు. కొండలంత వరములు అంటే లెక్కలేని కోరికలు తీర్చుతట. గుప్పెడివాడంటే అలా వెదజల్లిస్తాడు మీకు. దానికి ఉదాహరణ ఎంతమందిని కాపాడాడు తెలుసా? కుమ్మరిదాసుడైన పురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. తీగలాగితే డొంక కదిలినట్లు అన్నమయ్య కీర్తనలు లాగితే వెంకటేశ్వరుడు చరిత్ర బయటకు వస్తుంది. ఎన్ని అందాలు చెప్తున్నాడు. చరిత్ర తెలియకపోతే కీర్తనలు అర్థం కావు. కుమ్మరిదాసుడైన కురువరత్తి నంబి. కురువరత్తి నంబి అనే ఒక మహాభక్తుడు తిరుమల కొంత దూరంలో పల్లెలో ఉండేవాడే. ఆయన కుమ్మరిదాసుడు అంటే మట్టి పని చేసుకుని బ్రతికేటటువంటి మహానుభావుడు. తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర మందిర్ నిర్మాణం చేసి తాను స్వయంగా వెంకటేశ్వరుడికి ఆరాధన చేసేవాడు. ఆరాధన చేస్తూ ఒకప్పుడు వెంకటేశ్వర స్వామితో అన్నట్ట, స్వామి ఈ ప్రపంచంలో నాకంటే గొప్ప భక్తులు ఉంటారు కదా అని నవ్వూరుకున్నాడు. నవ్వూరుకున్నాడు అంటే ఏదో చెప్పబోతున్నాడు పాఠం అని. అహంకారం ఏ రూపంలో వచ్చినా ప్రమాదమేనండి. 4 రోజులు జపం చేసేటప్పటికల్లా నా నుంచి మంత్రసిద్ధుని ఇంకోళ్ళు ఏడిన భావం కలుగుతుంటుంది. అహంకారం అణిగితే కానీ అనుగ్రహం దొరకదు. ఏకంగా స్వామి గుడి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి స్వామి పూజ చేస్తూ ప్రత్యక్ష దర్శనం చేసి పూజించే భాగ్యం తొండమాన్ చక్రవర్తికి దొరికింది. ఎంత ఇచ్చాడంటే నేను ఎంతో గొప్పవాడిని అయి ఉంటేనే కదా ఇచ్చాడు అనుకుంటాం. ఇది ప్రమాదం అండి. ఇక్కడ స్వామి ఒకసారి పాఠం చెప్పదలుచుకున్నాడు. ఆ పాఠం చెప్పుకున్న క్రమంలో చేసిన పని ఏమిటి అంటే, ఒకరోజు గుడి తెరిచి లోపలికి వెళ్ళేటప్పటికల్లా స్వామి పాద పద్మాల వద్ద మట్టితో చేసినటువంటి తులసి దళాలు, మట్టితో చేసినటువంటి పుష్పాలు కనబడుతున్నాయి. ఇది చూసి, ఇదేమిటి స్వామి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? రోజు నేను వచ్చి నిర్మాల్యం తీసి పూజ చేస్తుంటే ఈ మట్టి పువ్వులు ఎవడు వేసాడయ్యా? ఎవడో వేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే తాళం వేసుకు వెళ్ళింది నేను, ఎలా వచ్చాయి నీకు అని నిలదీశాడు. నిలదీస్తే స్వామి సమాధానం చెప్పక తప్పలేదు.
తాను నిన్న పూజించిన బంగారు పువ్వుల మీద మట్టి పువ్వులు కనబడుతుంటే, అది పచ్చిగా కనబడుతుంటే, నా భక్తుడు ఒకడు ఉన్నాడయ్యా, ఆయన వేశాడు, ఇక్కడికి వచ్చి వెయ్యలేదు, ఆయన తన ఇంట్లో వేస్తే ఇక్కడ తీసుకున్నాను అన్నాడు. అంటే మనం ఎక్కడి నుండి నమస్కరించినా వెంకటపతి స్వీకరిస్తాడు, భక్తితో చేస్తే అని తెలుస్తుంది ఇక్కడ. ఇది పురాణోక్తమైన కథ. అప్పుడు ఎవడయ్యా ఆయన అంత భక్తుడు అంటే, అహంకారం కొట్టడానికి స్వామి ఇచ్చింది. నువ్వు బంగారు పూలు వేస్తున్నా గర్విస్తున్నాను, మట్టి పూలు వేస్తూ నీ పూజ కంటే పైన ఉందని పూజ చూసుకొని చెప్పడానికి చేశాడు. ఆయన ఎక్కడుంటాడంటే చిరునామా చెప్పాడు. ఎవరు? స్వామివారి. ఆయన పేరు భీముడు, ఫలానా చోట ఉంటాడు, అక్కడికి వెళ్ళని చెప్పాడు. వెంటనే తొండమాన్ చక్రవర్తి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికల్లా భక్తుడు ఏదో పెద్దవాడు అనుకోడు, చూస్తే మట్టి పని చేసుకునేవాడు. ఆయనకు చిన్న చూరు ఇల్లు, దానికి ఇంట్లోకి వెళ్ళాలన్నా తల వంచుకు వెళ్ళాలి. అసలే రాజు, పైగా అంత ఆలయం కట్టాడు, తల వంచుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు. వెళుతున్నప్పుడు ఆ చూరు తగిలి కిరీటం కింద పడిపోయిందండి. అంటే అహంకారం అక్కడే పడింది. కింద పడ్డవాడు ఒక్కసారి కింద పడిపోయాడు. ఈ లోపల ఎవరో పడ్డారని చెప్పి లోపల నుంచి వచ్చాడు ఆయన, భీముడని. ఆయన అరే పడిపోయారు, మీరు ఎవరండి అంటే, ఈ తొండమండలానికి రాజునయ్యా అన్నాడు. అయ్యో రాజుగారు, మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారండి? కబురంపితే నేనే వస్తాను కదా అంటే, ఈ రాజు కాదయ్యా, లోకాలు నేను రాజు నీ పేరు చెప్పాడు, అందుకు వచ్చాను అన్నాడు. ఎవడయ్యా రాజు? ఇంకెవడు? వెంకటేశ్వరుడు. అలాగని కళ్ళ జలజలా నీళ్ళు వచ్చాయండి. స్వామి నా పేరు చెప్పాడా? మైమరిచిపోయాడు. లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అప్పుడు విషయం చెప్పాడు ఈయన. స్వామి చెప్పాడయ్యా నీ పేరు. అసలు నీ గూట్లో స్వామి యొక్క విగ్రహం ఉందిట, కొయ్యతో చేసినది చెప్పాడు. ఏది ఎక్కడుందో చూపించన్నాడు. ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వరుని దర్శనం చేయడం కోసం ఎంత ఉత్సాహపడతారో, ఎంత శ్రద్ధ చూపిస్తారో, అంత శ్రద్ధతో ఈ మట్టి పనివాడి ఇంటి గూటిలో ఉన్న కొయ్యతో చేసిన వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకున్నాడండి తొండమాన్ చక్రవర్తి. అంటే భక్తికి భగవంతుడు ఇచ్చిన స్థానం చూడండి ఇక్కడ. అప్పుడు స్వామి తన పేరు చెప్పినది పరవశించిపోతుంటే, అప్పుడు స్వామి అమ్మవారితో సహా దర్శనమిచ్చాడు. ఈ భీముడి భార్య పేరు తమాలి. స్వామికి ఏదో ఇవ్వాలనుకుంటున్నారు కానీ సిగ్గుపడుతున్నారు. స్వామికి ఏం పెడతారు అంటే, ఆకలిస్తుంది, ఏది ఇవ్వమ్మా అన్నట్టండి వెంకటేశ్వరుడు. అప్పుడు ఆ తల్లి తన ఇంట్లో ఉన్న జొన్న సంగటి తీసుకుని కొత్త మట్టి పెంకులో పెట్టి ఇచ్చింది స్వామివారికి. లక్ష్మీ సమేతుడి ఆరగిస్తూ చాలా బాగుందన్నట్టు మెచ్చుకోరు కూడా. ఇది చూస్తూ కళ్ళు నీళ్లు రాలుతుంది తొండమాన్ చక్రవర్తికి. రోజు రోజు బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఎంత నైవేద్యాలు పెడుతూ ఉంటే, మట్టి పెంకులో సంగటి తింటూ భలే బాగుందంటున్నాడే. స్వామికి భక్తి ఇంత ఇష్టమా? పదార్థాల కంటే పరమార్థం ముఖ్యమండి ఇక్కడ. ఇచ్చే వస్తువులు కాదు, ఇచ్చే భావం చూడాలి. భావగ్రాహి జనార్దన. మధ్యలో మెచ్చుకోరు కూడా. ఎన్నాళ్ళు తను బంగారు పాత్ర ఇన్ని పెట్టాడు, దద్దోజనాలు పులిహోరలు ఎప్పుడు రాలే, ఇప్పుడు సంగటి తింటూ బాగుంది అది కూడా అంటూ చూస్తూ ఉండగా ఆ దంపతులిద్దరినీ తనలో ఐక్యం చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. ఏడ్చేడు మహానుభావుడు తొండమాన్ చక్రవర్తి, నీకు ఇంకొక జన్మ ఉందయ్యా అన్నట్టు చూడండి ఇక్కడ. దీన్ని బట్టి ఈశ్వరుడు ఎవరికి ప్రాధాన్యం ఇస్తాడో తెలిసింది కదా. ఆ కథంతా చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి. కుమ్మర దాసుడైన కురువరత్తి నంబి. ఆ భీముడికే ద్రవిడ భాషా సంప్రదాయంలో కురువరత్తి నంబి అని పేరు. కుమ్మర దాసుడైన కురువరత్తి నంబి, ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. అలాగే తొండమాన్ చక్రవర్తిని తక్కువ చేశాడా? ఆయన్ని బాగా అనుగ్రహించాడు. శత్రువులతో యుద్ధం చేయాలయ్యా అంటే తన శంఖచక్రాలు ఇచ్చి పంపించాడు యుద్ధానికి వెళ్ళాను. అందుకే దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటుకు వచ్చి నమ్మినవాడు. దొమ్ములంటూ యుద్ధాలు చేసిన ఆయన సహాయపడమే కాకుండా ఆయన నిర్మాణం చేసిన ఆలయంలో ఉన్నాడు. లేదో ఉన్నవాడికి ఆయన ఆలయం నిర్మాణం చేశాడు. మొత్తానికి ఆలయంలో ఉన్నాడుగా. ఆ భక్తుడి కోరిక కూడా మన్నించాడు. కానీ ఇద్దరిని ఒకే చరణంలో నమస్కరించి, ముచ్చిలి వెట్టుకి మన్ను మోసినవాడు మచ్చిక దొలక. ఆయన మన్ను మోసిన చరిత్ర చెప్తున్నారు. ఎవరికి మన్ను మోసారంటే, అచ్చపు వేడుకతో అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోసినవాడు. అనంతాళు వారిని మహానుభావుడు. ఆయన రామానుజాచార్య వారి శిష్యుడు. ఆయన శ్రీరంగంలో చెప్తూ, తిరుమల గొప్పది, పుష్పమండపం, ఆయనకి కైంకర్యం చేయడం చాలా మంచిది. అప్పుడు తిరుమల ఇప్పుడులా ఉండేది కాదు, జనసమ్మర్దమే తక్కువ, వెళ్ళి ఉండాలంటే ఇంకా కష్టసాధ్యం. కానీ వెంకటేశ్వర మహిమ గురువుగారు చెప్పగానే ఆ స్వామి సేవకు నేను వెళతాన్ని బయలుదేరి పెట్టాడు, ముందు వెనక చూడకుండా. అందుకే మగాడు అంటే నువ్వేనయ్యా అన్నారు ఆయన. మగాడంటే ముందు వెనక చూడకుండా భగవంతుడి కైంకర్యానికి సిద్ధమైన వాడే మగవాడు. భక్తుడే నిజమైన పురుషుడు. ఎలాగంటే రామాయణంలో
అయోధ్య నుంచి చాలామంది రాముడితో వెళదామని వచ్చి వాడు వెనక్కి వచ్చేసారు. అప్పుడు అయోధ్యవాసిన స్త్రీలు ఒక మాట అంటారట, మీరేం మగాళ్ళయ్యా, ఇంత అయోధ్యలో ఒక్కడే మగాడున్నాడు, అన్నీ విడిచిపెట్టి రాముడితో వెళ్ళినవాడే మగాడు అన్నారు. ఇక్కడ వాడు మగాడు. అలాంటి మగాడు ఎవరయ్యా అంటే అనంతాళ్వారట. రామానుజాచార్యులు వారు అన్నారు. అప్పుడు అనంతాళ్వారు వచ్చి వెంకటేశ్వరుడికి పుష్పసేవ ఇష్టం కనుక తాను స్వయంగా పూల తోట పెంచాలి అని భార్య సహాయంతో తాను మట్టి తవ్వుతూ దానికి తగ్గ ఒక నీటి కోసం ఒక నుయ్యి తవ్వి తోట కోసం మట్టి తవ్వి ఏర్పాటు చేసుకుంటున్నాడు. సహాయం అంతా భార్యే, ఆమె గర్భవతి అయ్యే. ఈయన తట్టతో మట్టి ఇస్తూ ఉంటే మట్టి తీసుకెళ్ళి దూరం వేస్తుంది ఆవిడ. ఇది చూసి అంతకుముందే ఎన్నో మార్లు పిల్లాడు వచ్చి తాత నీకు సహాయపడతానన్నాడు. వెళ్ళిపోవని కసురుకుంటున్నాడు. తన చేతులతో స్వామి సేవ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాడు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నీకు తెలియకుండా నాకు తట్టిచ్చి నేను వేసి తెచ్చేస్తాను అన్నాడు. సరే పిల్లాడు చూసి ముచ్చట వేసి తల్లి తట్టిచ్చిందని ఆ తట్ట తీసుకెళ్ళి మట్టి వేసి మళ్ళీ పరిగెత్తుకొస్తున్నాడు ఇక్కడ. అప్పుడు కింద తవ్వుతున్న వాడికి అనుమానం వచ్చింది. ఇదివరకు తట్ట ఇస్తే తీసుకురావడానికి సమయం పెట్టేది, ఇప్పుడు వెంట వెంటనే ఇచ్చేస్తున్నా. ఏం జరిగింది ఏమిటంటే అలా పిల్లాడు సాయం చేస్తున్నాడు అన్నాడు. ఎవడా పిల్లాడిని చూశాడు. ఇదివరకు వచ్చి తను అడిగిన వాడే, అరే నేను వ్రతంగా నేను తవ్వుకుందామంటే వీడు అడ్డంకి వస్తున్నాడు అండి, వాడు పట్టుకుందామని వెళ్తే పరిగెత్తాడు ఆయన. ఆ పరిగెత్తాయన వెంట పరిగెడుతూ చేతులున్న ఆయుధం విసిరేశాడు. అది ఆయనకి గడ్డానికి దగ్గర అలాగే వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత పిల్లాడు కనబడలేదు. ఈసారి కనబడి చెప్తాను అనుకున్నాడు. తీరా తర్వాత చూస్తే వెంకటేశ్వర స్వామి గడ్డం నుంచి రక్తం వస్తుందండి. అయ్యో అని బాధపడిపోయాడు వచ్చిన పిల్లవాడు ఆయన. ఈ పని చేసింది ఎవరు? ఆయన వచ్చి మట్టి మూసి ఈ పని చేసిందంతా అది గుర్తు చేస్తున్నారు. అచ్చపు వేడుకతో అనంతాళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోసినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గుప్పెడివాడు. ఇప్పుడు కీర్తనలను 2 వాక్యాలు చెప్తే 2 కథలు వచ్చాయి. ఇలా మొత్తం కీర్తనలో ఎన్ని భగవత్ కథలు చెప్తాడు. అందుకే అన్నమయ్య కీర్తనల్లో వెంకటేశ్వరుడి లీలలు, వెంకటేశ్వరుడి చరిత్ర, పురాణాల్లో, ఇతిహాసాల్లో, మంత్రశాస్త్రాల్లో ఉన్నవన్నీ బయటపడతాయి. మరొక చోట అంటాడు, కురువరత్తి నంబివారి బంకమట్టి పూలు కొన్ననాడు తెలిసిన భోగములు అన్నాడు మరొక కీర్తనలో. మీ భోగాలు ఏంటో మాకు తెలుసులే, ఆ కురువర్తి నంబించిన మట్టి పూలు పుచ్చుకున్నారు, అదేగా మీ భోగం అన్నాడు. ఇక్కడ ఎటువంటి వాడవో నీ మహిమ అని కీర్తనలు చెప్తాడు ఇక్కడ. అంటే ఆయన కీర్తనలు మీరు జాగ్రత్తగా వెతికితే వెంకటేశ్వరునికి సంబంధించిన లీలలు, చరిత్ర, తత్వము, రూపము అన్నీ కనబడతాయి. అందుకే మొత్తం 32,000 కీర్తనల్లో ఎన్ని చెప్పాడో మహానుభావుడు. పరమ మంత్రములు 32,000 అన్నాడు వాళ్ళ మనుమడే. పరమ మంత్రములు 32,000, 32,000 కీర్తనలు కూడా పరమ మంత్రములు. అది రచించిన మహానుభావుడు అయినా. ఒక్క కీర్తనలో ఇంత కథ ఉందా లేదా? అందుకే శృతులై శాస్త్రములై పురాణముకులై సుజ్ఞాన సారంబులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభరతి క్రీడా రహస్యంబులై నుతులై తాడులపాక అన్నయ్య వచో నూత్న క్రియల్ చెన్నగున్. ఇది కూడా చిన్న తిరుమలాచార్యులే రాశారు. కనుక వెంకటేశ్వర కీర్తనలు అంటే శృతులై శాస్త్రములై పురాణముఖులై సుజ్ఞాన సారంబులై యతి లోక ఆగమ వీధులై అంటే సన్యాసులు యతులు గానం చేసేటువంటివి, వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్ల భరతి క్రీడా రహస్యంబులై శృంగార కీర్తనలను రచించాడు. ఇన్నిగా అన్నమయ్య కీర్తనలు ప్రకాశిస్తున్నాయి. అవి వేదములంతటివి, అవి పురాణములంతటివి, అవి నీతులు రీతులు లీలలు చరిత్రలు చెప్తున్నాయి. ఇలా అన్నమయ్య దర్శించిన వెంకటేశ్వరుని చూస్తే వెంకటేశ్వరుని బండారం బయటపడుతుంది. అంటే ఆయన లీలలు, ఆయన చరిత్ర, ఆయన తత్వం అంతా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటికి తెలుసుకున్న లీలలు చాలు, ఇవాళ చూసిన రూపం చాలు. రేపు ఎలా చూపిస్తాడనేది మీలా నేను ఎదురు చూస్తుంటాను. రేపటి రోజున తిరిగి సమావేశమై అన్నమయ్య దర్శించిన వెంకటేశ్వరుని లీలలు, తత్వము, వైభవం ఇత్యాదులను దర్శిద్దాం. ఇవాళ ఎన్ని రకాలుగా చూశారనేది శ్రవణం తర్వాత మననం చేయండి. రేపు సమావేశమవుదాం. స్వస్తి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.